హలో. హలో, వందనాలండి. సాంబశివరావు గారా మాట్లాడేది? అవునండి. ప్రైజ్లాడండి. నా పేరు హానోక్ అండి. ఆ! సార్, మరి ఈ జాన్ బాబు గారు మళ్ళీ వీడియో పెట్టారు. నేను మీరు పెట్టింది డిలీట్ చేయించుకున్నారు మాట్లాడుకుని. అవును. మళ్ళీ ఈయన వీడియో పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఏదో రాంగ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకండి వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మన వాళ్ళందరినీ పలసం చేసే ప్రయత్నం చేస్తాడు ఈయన? ఈయనకి ఈయన ఈయన అసలు ఈయన ఎట్ట పుట్టాడో నాకు అర్థం కావట్లేదు బ్రదర్. కాదు సార్, నిన్న నేను ఆయన ఈయన కాల్ పెట్టారు కదా. నేను ఒకటే బ్రదర్, ఆయన తప్పు చేసినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పా. ఎందుకంటే దైవజనుడు సోదర భావంతో నేను దాన్ని డిలీట్ చేశా. ఉమ్, ఇప్పుడు ఆయన నేను ఆధారాలతోటి వీడియో పెట్టిన వెంటనే ఉమ్. జనాలందరికీ అర్థమైపోయింది ఎవరు అబద్ధం చెప్పారనేది. నేను ఆ రోజు రాత్రి కంప్లీట్ గా వీడియో విని పడుకున్నానండి. అది డిలీట్ అయ్యిద్ది అన్న సంగతి నాకు తెలుసు. ఉమ్, ఎందుకనంటే మళ్ళీ ఆయన బార్గెన్ చేస్తాడు, మీతో మాట్లాడతాడు, ఆయన ఉమ్, బహిర్గతం అవుతున్నాడు అన్న సంగతి తెలుసు. ఉమ్, అయితే నిన్న లైవ్ పెట్టాడు కదా, నిన్న కాల్ చేశాను. ఆ లైవ్ లో ఉమ్, ఉమ్, కాల్ చేస్తే మీ విషయాన్ని, అనే జాన్సన్ గారి విషయాన్ని అడిగాను. ఉమ్. అడిగితే ఫ్రస్ట్రేషన్ తెచ్చేసుకుని తెగ మాట్లాడేసి నాకు ఆన్సర్ పూర్తి చెప్పకుండా మీరు అట్లా సపోర్ట్ చేయొద్దండి, నేను కాల్ కట్ చేసేసాడు. దొంగకు మొఖం నలుపు కదా బ్రదర్. అదేనండి. ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదండి. మీకు జరిగే డ్యామేజ్ కూడా ఏం లేదు. కాకపోతే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చి మిమ్మల్ని హేళన చేసే విధంగా మాట్లాడేది, దానికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది నా బాధ. ఇంకా మాట్లాడితే జాన్ బాబు గారి ఊరు పక్కనే నాది, తెనాల దగ్గర కొల్లిపర. ఉమ్. అయినా సరే నాకేం అభ్యంతరం ఏమి లేదు. ఆయనకి నిన్న అదే చెప్పాను. నిన్న మీరు మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్ నేను విన్నాను. యా. ఎందుకంటే ఆయన లైవ్ ప్రోగ్రామ్ నేను చూసా రాత్రి. ఉమ్, ఉమ్, చాలా మంది మన సహోదరులు ఒక ముగ్గురు నలుగురు ఫోన్ చేసి అడిగినట్టున్నారు, ఏంది మీరు సాంబశివరావు విషయంలో ఇలా అబద్ధం చెప్పారని. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను గమనించాను ఎక్కడైనా సరే సాంబశివరావు ఆ మాట అనలేదు, నేను పొరపాటు పడ్డాను లేదా ఉమ్. నేను మర్చిపోయాను అని ఏదన్నా చెప్తాడేమోనని నేను మొత్తం లైవ్ మొత్తం వీక్షించాను నేను. అది మీ విషయంలో అదే ఎక్కడా జరిగింది. కూడా ఎక్కడ హనీజా. కూడా ఆ మాట ఆయన నోటి నుంచి రాలా. ఉమ్, ఎందుకు తీసేసాడో తెలుసా వీడియో? ఉమ్, మీకు ఉమ్. తెలుసా అసలు ఎందుకు తీసేసాడో? అంటే అన్నాడుగా దాని నాతో. అర్థం అంటే ఏంది? నేను అన్నాను, ఏమన్నాను అప్పుడే అన్నాను, మీరు విన్నారు, అబ్జర్వ్ చేశారు. ఆ, మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియదండి, మార్నింగ్ వీడియో డిలీట్ అయింది అని అన్నాను. ఆ, అక్కడ ఏం జరిగిందో నాకు అంటే నాకు ఎక్స్పెక్టెడ్ ఆయన మళ్ళీ మీకు ఫోన్ చేస్తాడని, కథ మిమ్మల్ని చల్లారుస్తాడని నాకు తెలిసేది. ఉమ్, అది నాకు తెలుసు కాబట్టి ఎక్స్పెక్ట్. సరే, ఆయన ఏమన్నాడు, నేను తర్వాత సాంబశివరావు గారు నొచ్చుకోకుండా ఆయనకి ఏం అభ్యంతరం లేకుండా నేను ఒక వీడియో మాట్లాడతానండి అని చెప్పాడు. ఉమ్, ఇప్పుడు నేను తీరా విన్న వీడియో ఇప్పుడే జస్ట్ ఒక పావు గంట క్రితమే రిలీజ్ చేశాడు. నేను మొత్తం వినేసి మీకు కాల్ చేశాను. ఉమ్. నొచ్చుకోకుండా అన్నాడు, నొచ్చుకుంటానే ఇప్పుడు నేను చేసిన విపరీతంగా. తప్పేందంట ఆ వీడియోలో? ఇప్పుడు ఆ వీడియోలో ఇప్పుడు ఆయన చూపించిన దాంట్లో ఆ, నేనేం తప్పు మాట్లాడాను అంటున్నాడు ఆయన. ఆయన నేను డిబేట్తో నేను డిబేట్కి నేను రాననలేదు అనే ఉమ్, మాటే నేను అంది. అవునండి. వాడితే నేను డిబేట్కి నేను రాననలేదు అనే మాటే అంది. అవును, అవును. అవును, మరి నేను కేవలం అనలేదు మీరు కదా ఆ మీ మాట. మీ ప్రతిపాదన ఏంటంటే, నేను ఆయనకి చెప్పింది కూడా కేవలం న్యూట్రల్ ప్లేస్, న్యూట్రల్ ప్లేస్. ఇక్కడ ఆయన అవును, అంటాడండి, భయపడేది అంటే భయపడేది కాదండి, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో క్లాషెస్. వాడి దగ్గరికి మనం పోయేది ఏంటి, లేదా మన అవును, దగ్గరికి వాడు వచ్చేది ఏంటి? వాడు రమ్మన్నప్పుడు వాడు పొరపాటును కూడా రానంటున్నాడు. సో అంతే. ఇక్కడ ఈగో క్లాషెస్ తప్ప అది గౌరవం కూడా. మనం అవును, ఏదో మనం ఇప్పుడు దిగజారాల్సిన అవసరం ఏందనేది కదా అవసరం నా లేదు. భావన. అంతేగాని దానికి అదొక్కటే కాదు, భయపడారనే అదొక్కటే కదండి కాదు. అర్థం. ఇప్పుడు ఇప్పుడు ఆయన అట్లా అన్న. సార్. అదొక్కటే కాదు బ్రదర్. జాన్ బాబు మన జాన్ వికేఆర్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు డిబేట్ చేసినట్టు చేయాలనేది నా మనసులో కోరిక. అవును, అది ఎగ్జాక్ట్ అదే స్పష్టంగా కరెక్ట్ ఉంటుందని, అండి. వినే వాళ్ళకి చాలా కూడా స్పష్టంగా ఉంటుంది. ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళిద్ది, దానివల్ల ఉపయోగం ఉంటుందని. ఉమ్, ఉమ్. అవును. అది అది చాలా మంచి అప్రోచ్ అండి. ఇప్పుడు న్యూట్రల్ ప్లేస్ అనుకోండి, అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు న్యూట్రల్ ఉమ్. ప్లేస్ అయినప్పుడు మనకే కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ అవుతుంది. అయినా సరే మనం ఎందుకు కోరుకుంటున్నాం? రెస్పెక్ట్ కోసం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాడి దగ్గరికి జాన్ వెళ్తే బాబుకి బ్రదరు, ఈ జాన్ బాబుకి అసలు ఏం తెలియదు. పిచ్చోడు, ఒక రకంగా పబ్లిసిటీ దయతో పిచ్చి. మీకైనా మొన్న హనీ జాన్సన్ గారితో కూడా చెబుతాను మాట్లాడాను. నేనండి, చెబుతాను ఉమ్, నేనండి. ఇతనికి ఏం ఉమ్, తెలియదని నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఎంత దూరం ఆలోచించాను అంత దూరం ఇతను ఆలోచించలేడు. ఉమ్, ఇతనికి ఉమ్. పబ్లిసిటీ పిచ్చి బ్రదర్. అవునండి, 10 నిన్న మంది నాతో అదే జనాలు మాట మంచిగా అన్నాడు. మంచిగా అనుకోవాలి ఆయన గురించి. నిన్న అదే ఆయన నాతో కావాలి. కాళ్ళు అయితే నేను సార్. ఎందుకు అంటున్నానంటే ఆ మాట ఒకసారి ఆలోచిస్తే విజ్ఞత కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది అది. ఉమ్, మనకి ఒక పద్యం ఉంది బ్రదర్, మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి వేమన పద్యం ఉంది. ఏంటంటే, ఉమ్. నీటిలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, అవును. బయట కుక్క చేత భంగపడును, ఉమ్, స్థాన బలిమే కాని తన బలిమి కాదయ విశ్వదామిరామ వినురవేమ. ఉమ్, ఎవరికైనా సరే వాడి వాడి స్థానాల్లో స్థాన బలం అనేది కొంత ఉంటది. ఉంటది. అర్థమైందా? ఉమ్, వాడిని వాడిని మధ్యలోకి లాక్క రావాలి ముందు అసలు. అవును. డిఫరెంట్ అనేది చాలా ఉంటది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, ఉమ్,
వీళ్ళు వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు, డిబేట్ చేశారు. కాకులు గోల ఉన్నట్టు ఉందా అది, లేకపోతే ఎలా ఉంది చెప్పండి అది నాకు. స్టార్ట్ చేసింది కూడా ఈయనే. ఆ కాకుల గోల ఏదైతే ఉందో ఆ, ఇప్పుడు నేను దానికి హట్ అయ్యాను అంటున్నాడు ఈ ఇప్పుడు పెట్టిన వీడియోలో. ఆ, ఆయన ఆ మాట అంటాం ఎంతవరకు కరెక్ట్? అలా ఉమ్. అన్నాడు, మమ్మల్ని కించపరిచిన. నేననేది కించపరచడం ఏంది, జరిగింది, ఎంత అది వందల జరిగేది మంది అదే. కామెంట్లు పెట్టారు చూసుకోమని ఆయన అసలు ఒకసారి. ఆయన ఛానల్లోనే పెట్టారండి ఆ రోజు లైవ్ వందల మంది డిబేట్ కామెంట్లు జరుగుతున్నప్పుడు. పెట్టారు చూసుకోమని. సిగ్గున్నవాడైతే ఆయన్ని చూసుకుంటాడు, ఒకసారి సిగ్గుపడతాడు. ఆయన ఆయన ఛానల్లో పైగా ఆయన ఛానల్ అంటే ఆయన సబ్స్క్రైబర్లు ఉంటారు, ఆ, వాళ్ళే తిట్టిపోసి ఆ రోజు పెట్టిన ఇవన్నీ ఏ? చాలా దారుణం. ఇప్పుడు నేను మీ నుంచి కోరేది ఏంటంటే, హనీ జాన్సన్ గారితో కూడా చెప్పింది, వికేఆర్ గారితో కూడా చెప్పింది, నేను మీ నుంచి కోరేది ఏంటంటే ఫర్దర్ గా జరిగే డిబేట్స్ లో దయచేసి ఈ ఇన్వాల్వ్మెంట్ తీసుకురాకండి సార్. ఇతన్ని అసలు బాయ్కాట్ చేయాలండి ఇలాంటి వాడిని. రెండు నారకల ధోరణి ఉండి మతోన్మాదులకు ఏజెంట్గా మారినోడు ఎవరిని కూడా మనం క్రైస్తవుడిగా అంగీకరించలేం. వాళ్ళంటే మతోన్మాదులు ఏజెంట్ ఇతను, ఇంత నొచ్చుకుపోతాడు మతోన్మాదులకి ఏజెంట్ ఇతను. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హనీ జాన్సన్ గారు అట్టన్నారు ఇట్టన్నారు, ఆయన తప్పు మాట్లాడంటే ఆయన సెటైరికల్ గా మాట్లాడాడు. అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? అవును. అని కరుణాకర్ గారు పోస్ట్ ఎందుకు పెట్టాలి అసలు? అవును హనీ జాన్సన్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా? సార్, మీ కరుణాకర్ గారు విషయం సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు. సార్ ఒకటే కరుణాకర్ గారు క్లారిఫికేషన్. సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు కాబట్టి హనీ జాన్సన్ గారు సెటైరికల్ గా సమాధానం చెప్పాడు. అవును, మీ విషయంలో కానీ ఆయన విషయంలో, హనీ జాన్సన్ గారి విషయంలో ఒకటే మాట, ఈయన చేసిన తప్పు ఏంటంటే మీరు అనని మాటని భయపడి మేము వద్దులండి అని, మేము రాను అనే మాటని అనకుండా ఈయన అన్నాడని చెప్పాడు. అక్కడ హనీ జాన్సన్ గారు కూడా టిఎస్ కుమార్ గారితో కానీ ఈయనతో కానీ ఎక్కడా నేను భయపడి రాను అనే మాట అనలేదు. ఇప్పుడు దాన్ని నీకు స్వయంగా హనీ జాన్సన్ చెప్పలేదు కదా. చెప్పలేదు. నేను నిన్న రాత్రి అదే నీకు అడిగాను. స్వయంగా చెప్పాలి. నీకు మధ్యలో చెప్పేవాళ్ళు ఎవరైనా ఒకవేళ నీకు చెప్పినా వాళ్ళు ఏ కారణం చేత చెప్పారో, ఏ ఉద్దేశంతో చెప్పారో నువ్వు ముందు వాళ్ళ దగ్గర మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకోవాలా. నేను హనీ అదే జాన్సన్ అన్నాను. నీతో పర్సనల్ గా చెప్తే నువ్వు అను ఆ మాట. అతను చెప్పలేదు కదా, దానికి నీతో శాంటిటీ చెప్పలేదు ఉంటదండి. కదా. మీరైనా నాకు వేరే ఆయనైనా వాళ్ళు చెప్పారండి అంటే, వేరే వాళ్ళు చెప్పారని అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు, అది కూడా అసలు వేరే పూర్తిగా వాళ్ళకి ఆయన అంటలేదండి. చెప్పాడా లేదా? ఆయన అన్న మాటలు నాకు అలా అర్థమైనాయి అంటున్నాడు. వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్పారు అంటలా. ఆ టిఎస్ నాకు కుమార్ గారు నాకు అర్థం అవుతుంది. మతోన్మాదులకు అమ్ముడు పోయాడు జాన్ బాబు, మతోన్మాదులు ఏజెంట్ అని నాకు అర్థం అవుతుంది. మరి నేను ఒక వీడియో తీసి పెడతా మరి. ఓ 10 లక్షలకు అమ్ముడు పోయాడు జాన్ బాబు అని నాకు అర్థం అవుతుంది. నాకు అలా అర్థమైంది కాబట్టి నేను వీడియో పెడతా. మరి ఒప్పుకోమని జాన్ బాబుని, అంగీకరించమని దాన్ని. అదే ఎలా ఉంటది. ఇంకోసారి మీకు ఒక చిన్న మాట చెప్పదలిచాను ఏంటంటే, నా స్థాయి కాదని వాళ్ళు కావాలని సబ్జెక్ట్ ఉన్న మిమ్మల్ని కానీ అనిల్ గారిని కానీ వీళ్ళు కావాలని మా స్థాయి కాదు అని ఇగ్నోర్ చేస్తున్నారు. దానికి మీరు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, అన్నాడని ఈయనే చెప్తున్నాడు. ఆ గోపి వాళ్ళతో బ్రదర్, వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మాట హైందవులకు సార్. కూడా తెలుసు బ్రదర్, సార్ అదే హైందవులకు సార్. కూడా తెలుసు సార్ ఆ దానికి సంగతి మన మీరు విరుగుడు చెప్పిన మాట. ఏంటంటే, ఇప్పుడు నేను గోపి వాళ్ళతో కూర్చోబెడతాను వాళ్ళతో కూర్చోబెడతాను అన్నట్టుగా వాడు మాట్లాడాడని ఈయన చెప్తున్నాడు. కూర్చోబెట్టమనండి. కూర్చోబెట్టినప్పుడు అట్టగాదు ఆయన మీరైనా అందేందంటే, ఉమ్, ఇప్పుడు గోపితో నువ్వు వెళ్ళి డిబేట్ చేస్తావు అంటే ఏంది, ఈ గోచిగాడ వాళ్ళ బ్యాచ్ని పరమ నికృష్టమైనటువంటి బ్యాచ్గా ఈ కరుణాకర్ గారు ఒక అదే సర్టిఫికేట్ అదే ఇచ్చేసాడు. ఆయన ఒక లో ఎందుకంటే గ్రేడ్ వాళ్ళ గా వాస్తవం అంటున్నాడు. అది. అది వాస్తవం. వాళ్ళు రెడ్ లైట్ సరే ఏరియాలో పుట్టిన వాళ్ళు కాబట్టి, సరే అలా నీచమైన బజారు వా- మనుషులు కాబట్టి బజారు మాట మాట్లాడతారు వాళ్ళు. సార్ అది వాస్తవంగా కరుణాకర్ గారే కూడా సర్టిఫికేట్ ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళదైతే నువ్వు కూర్చుంటావని జాన్ బాబుతో అన్నాడంట. నా బాధ అంతా ఏంటంటేనండి, ఆ ఆ, కారణం చెప్పి మీరేదో అంటారనే కారణం చెప్పి కొంత వాళ్ళకి పని తేలిక అవ్వాలని మిమ్మల్ని అందరినీ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఆ అదే కారణం అయితే వాడిని కూడా వాళ్ళని తెచ్చుకోమనండి. ఇప్పుడు వాడు సబ్జెక్ట్ ఉన్నవాడని భావించాడు అనుకోండి, గోపియో గోసియో ఎవడో సోకాళ్ళు ఎవడైనా సరే సబ్జెక్ట్ ఉన్నవాడని భావించాడు అనుకోండి, వాడిని కూడా కూర్చోబెట్టండి. మీరు కూర్చున్నా వాడు కూర్చున్నా టీమ్గా కూర్చున్నప్పుడు ఎవడైనా నిబంధనలకి విరుద్ధంగా పోవటానికి లేదుగా. మీరైనా మాట అనటానికి లేదు, వాడైనా అనటానికి లేదుగా. గతంలో ఎన్ని తిట్టుకున్నా కానీ రేపు డిబేట్లోకి వచ్చిన తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోవాల్సిందే కదండి. బూతులు మాట్లాడారు అని మాట్లాడరు కదా. అక్కడ మాట్లాడాల్సిన అవసరం రాదు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళే ఇది ఎదవలు అవుతారు. ఇప్పుడు ఏదో అది ఒకటి వంక కావాలండి వాళ్ళకి. సాంశరావు అందుకే నుంచి డిబేట్ చేయకుండా ఉండటానికి వాళ్ళకి వంక కావాలి కాబట్టి వాడు 100 చెబుతాడు. మేము మాత్రం ఒప్పుకోలేము సార్. మేము ఆడియన్స్ గా మీరు లేకపోయినా ఆ రోజు జరిగిన డిబేట్ లో 2 రోజులు లైవ్ చాట్ లో మీ పేరు ఎన్ని సార్లు వచ్చిందో ఒకసారి గమనించమనండి. నేను అక్కడికి చెప్పాను బ్రదర్. ఇప్పుడు వీళ్ళు ఈ జాన్ బాబు ఎట్నే ఏడుస్తున్నాడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఉమ్, ఫస్ట్ ఏం చేశాడంటే ఈయన ఉమ్, దాంట్లో ఎక్కడ మన వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు ఆయన ఛానల్లో. ఉమ్. పలానా రోజు డిబేట్ ఉంది, మేము పలానా వ్యక్తులు వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని పెడితే దాని కింద వరుసన కామెంట్లు వచ్చేది ఎక్కువ శాతం. అంటే ఎందుకు పెడుతున్నారు ఆ విధంగా కామెంట్లు అనే దానికి కూడా నేను చెప్తా. ఉమ్, గత 10 సంవత్సరాల నుంచి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీలాంటి సహోదరులంతా గమనిస్తున్నారు.
అవును. కాబట్టి మీకు ఒక అభిప్రాయం ఏర్పడిద్ది ఆటోమేటిక్‌గా. ఈ పని చేయటానికి ఎవరు సమర్థులు? ఈ పని చేయటానికి ఎవరు సమర్థులు? ఎవరి దగ్గర అవును. దీనికి తగినటువంటి సబ్జెక్ట్ ఉంది హ్మ్. అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటది. ఎందుకు అవును. మేము ఈ 10 ఏళ్ల నుంచి చేసినటువంటి పనిని బట్టి. అవును. మీరు చూసిన దాన్ని బట్టి. అవును. కాబట్టి మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారక్కడ. హ్మ్. అది తప్పని గూడా నేననను. హ్మ్. అది తప్పని మాత్రం నేననను గానీ, సరే హ్మ్. అలా పెట్టొద్దు మీరు కామెంట్లు పెడితే మన సహోదరులు నొచ్చుకుంటారు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుంటది. హ్మ్. మీరెవరు గూడా అలా కామెంట్లు పెట్టకూడదని గూడా నేను తర్వాత ఒక వీడియోలో పెట్టా. వేరే సహోదరుడెవడో ఫోను జేత్తే. ఎంతమందికి చెప్పగలరండి మీరు? మా డిమాండ్‌ని మీరు ఆపలేరు కూడా. ఎందుకనంటే మాకక్కడ దేవుడి నామం మహిమపరచడం కావాలండి. ఇంకోడు నొచ్చుకోవటమో ఎవరమైనా అవన్నీ కోరుకునేది మాకు అదే బ్రదర్. క్రైస్తవులుగా అన్ మనం మనం అదే మనం తరపున మీరు మమ్మల్ని మీరో ఇంకొకరో మా పేర్లు పెట్టొద్దులయ్యా పలానా పాస్టర్ గారు నొచ్చుకుంటున్నాడు, కొంచెం కుళ్ళుకుంటున్నాడన్నా మేము ఆగలేం. ఎందుకనంటే మాకక్కడ దేవుడి నామానికి అవమానం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల. అందువల్ల నువ్వు వేస్ట్ అనే మాట్లాడతాం మేము. మీరు మీరు చెప్పినా కూడా మాట్లాడతాం. పెట్టొద్దయ్యా నా పేరని అన్నా కూడా మేము పెడతాం. ఎందుకనంటే ఆయనకి నిన్న నేను అన్నానండి ఏమని, హనీ జాన్సన్ గారు వక్తగా అడిగారంట కదండి. అంటే ఆయన అంటాడు, నేను అరేంజ్ చేసుకున్న దానికి నేను ఎట్ట ఇస్తానండి ఆయనకి అంటాడు. అదే ఇప్పుడు నేనంటుంది పబ్లిసిటీ పిచ్చి. నీకు అదే దేవుడి ఇప్పుడు నామానికి మహిమ ఇప్పుడు రావటం అది గాదు అక్కడ నేను అదే అన్నాను. గావాల్సింది. మీకు మీరు నేనేదో వెళ్ళిన డిబేట్ ఉద్దేశం జేశాను. అది పలానోడితో డిబేట్ అది జేశాను. పలానోడు పోయాడని జెప్పి జనం అందరూ ఈ జూడాలా. పాయింట్లన్నీ అన్నానని పబ్లిసిటీ పిచ్చని నేనంటుంది అందుకే బ్రదర్. అదే ఈ పాయింట్లన్నీ దేవుడి అన్నానని నామానికి గాదు మహిమ రావాల్సింది. ఈళ్ళకి ఆ, గొప్ప అనిపించుకోవాలి ఈళ్ళు. దేవుడి మీ- సంగతి తర్వాత. మీరు దేవుడి అల్టిమేట్ గా నామానికి మహిమ రావాలి. ఆడ బైబిల్ని మంచి బైబ్ సబ్జెక్ట్ ఇవ్వాలి. ప్రజలకు మనం ఉమ్, సత్యాన్ని జెప్పాలి అని అది అది గాదు ఆయన ఉద్దేశం. ఉమ్, ఉమ్, నేనెందుకు కూర్చోకూడదు? నేనేం తక్కువేంది? వాళ్ళకంటే ఉమ్. నేనేం తక్కువేంది? నేను అసలు ఆ పలానా అని ఫీలింగ్ జెప్పేసి రాకూడదు. అతను ఆ ఫీలింగ్ మాట్లాడుతున్నాను. నేనన్నాను రాకూడదు. రాత్రి. ఆ, అదే నేను అదే అన్నాను. మీరు బైబిల్ని గొప్ప చేయడానికి వెళ్ళారు కాబట్టి సపోర్టివ్ గా టిఎస్ కుమార్ గారు వాళ్ళందరినీ తీసుకెళ్లారండి. అట్లాగే వీళ్ళని కూర్చోబెడతాను మీకున్న అభ్యంతరం ఏంటి అని అన్నా. అంటే నేను మాట్లాడుకున్నది నేను చేసుకున్నది నేను అంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి హైలైట్ అవడానికో చేసిన విధానం అతను కాదండి. హైలైట్ అవ్వటానికి చేసింది బ్రదర్. దేవుడు హైలైట్ అవ్వటానికి గాదు. ఆ, దేవునికి ఆ. మహిమ రావటం కోసం జరిగింది గాదది. మరి ఏందంటే కేవలం ఉమ్, జాన్ బాబు పబ్లిసిటీ తెచ్చుకోవాలా? రాదండి. అందరూ చూసి తన గురించి పొరపాటున కూడా గొప్పగా రాదు. చెప్పుకోవాలి. అబ్బో! కరుణాకర్ దగ్గర పోయి కరుణాకర్‌తో ఏదో చేశాడురని డిబేట్ ఉమ్, చేశాడని అనిపించుకోవడం కావాలి. అంతేగాని డిబేట్ ఎలా ఆ, చేశాడనేది అనవసరం ఇంకా. ఇప్పుడు అది అది జనం అది ఎంతమంది సబ్జెక్ట్ అవ్వదు. బాధపడుతున్నారా? ఈ చేసిన పిచ్చి ఉమ్, పనుల వల్ల? ఆ పిచ్చి ఉమ్. పని వల్ల ఎంతమంది బాధపడుతున్నారా? ఏందనేది ఇంతకు ముందు వరకు అర్థం కావట్లే జాన్ ఈయనకి. బాబు గారిని అవతల కొంచెం వాళ్ళు గౌరవం కరుణాకర్ గాడోళ్ళు ఒక బఫూన్‌లా చూసారు జాన్ బాబుని. ఒక వాళ్ళే కదండి. కమెడియన్‌గా చూసారు. వాళ్ళు తెగ కేవలం నవ్వుకుంటున్నారు వాళ్ళు జాన్ బాబు మాత్రమే చేసిన కాదు. పనులకి. వాళ్ళు మాత్రమే మీరొకసారి ఆ కాదండి. వీడియో చూడండి. వాళ్ళు ఒక మాత్రమే కాదు. కమెడియన్‌గా పాత్ర పోషించాడు అక్కడికెళ్ళి. అదేనండి. మన ఆళ్ళు మా ఇస్రాంత్ క్రిస్టియాను, టీఎస్ కుమార్ బ్రదర్‌గా కనుక లేకపోతే ఆమె కొద్దిగానో పరువు కాపాడారు వాళ్ళు అక్కడుండి. అవును. ఒక అవునవును. కమెడియన్ పాత్ర పోషించాడు జాన్ బాబు ఆ డిబేట్‌లో. నేను ఇప్పుడు చెప్పటం జాన్ కాదు. బాబు కింద గారు కామెంట్‌లు చదవండి ఒకసారి అర్థమైద్ది. జాన్ బాబు గారు ఏ దురుద్దేశంతో అయితే నేను మాత్రం కనపడాలనుకున్నారో, అది సక్సెస్ అవ్వకపోగా ఇంతకు ముందున్న అభిప్రాయం కూడా పోగొట్టుకున్నాడు క్రైస్తవులు ఆయన మీద. ఇప్పుడు ఆయనకి ఇంకా భారీ నష్టమే జరిగింది. ఇంతకుముందు జాన్ బాబు గారు అంటే ఏదో కొంతని అనుకునేవాళ్ళు. ఆ! ఇప్పుడు ఆయన స్వభావం మొత్తం బయటపడేసరికి ఈ డిబేట్ వల్ల ఇంకా ఆయన అన్‌పాపులర్ అయ్యాడే తప్ప ఆయన గొప్పగా సాధించింది ఏమీ లేదు. అందుకే దేవుడు హృదయాంతరంగాలను తెలిసినోడు కాబట్టి ఎవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ఆయన ఇచ్చేస్తాడు కాబట్టి ఆయనకి అదే జరిగింది. అది ఓర్చుకోలేక ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ప్రోగ్రామ్ పెట్టినోడు ఫోన్ కాల్ చివరిగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేయాల. ఇంకో ఫోన్ వస్తుందండి ఎత్తేస్తానని అంటాడు. ప్రెస్టేజను ఏందంటే హ్మ్. మీకు దొంగకు మొహం నలుపు కదా! తప్పు చేసినోడు ధైర్యంగా ఎలా ఆ! మాట్లాడతాడు మీతోటి? దయతో ఇక మీదట మాత్రం మీరు టీం వర్క్ గా అందరు చేసేది ఏదైనా మెగా డెబ్యూట్ అయినా ఇంకోటి మీరు మాత్రం ఖచ్చితంగా కూర్చోవాలి సార్ అందరి టీంలో. అది మేము మాత్రం మీరొక్కళ్ళే కోరుకుంటున్నాం. కాదు బ్రదర్. హైందవ సహోదరుల నుంచి, మన క్రైస్తవ సహోదరులు మీలాంటి వాళ్ళ నుంచి హ్మ్. దాదాపు 7, 8 సంవత్సరాల నుంచి లక్షల మంది ఎదురు చూస్తున్నారు బ్రదర్ దానికోసం. అవును. నేను అవునవును. కూడా ప్రార్థన చేస్తున్నాను. నేనేందంటే హ్మ్. ఈ జాన్ బాబులాగా ఏదో అక్కడికెళ్ళి వీరుడిని, సూర్యుడిని అనిపించుకోవాలి పబ్లిసిటీ అనేది నా అవసరం లేదు. ఉద్దేశ్యం కాదు. అవసరం లేదు. నేను హ్మ్. ప్రార్థనా పూర్వకంగా వెళ్తాను. దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని దేవుడిని అడుగుతున్నా నేను. ఈళ్ళని కాదు. అంతే. 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 ఇప్పుడు హ్మ్. నేను జాన్ బాబుకి ఏం ఫోన్ చేసి మీరు మాట్లాడని అనలేదేనా నా వీడియో కాల్‌లో. అతనైనా అవును. ప్రస్తావన అతనే తెచ్చాడు నా దగ్గర ప్రస్తావన. అతను అవునవును. ప్రస్తావన తెత్తే నేను ఓకే వస్తానని చెప్పాను. అంతేగాని హ్మ్. హ్మ్. నేనేమి ఆయనకు ఫోన్ చేసి జాన్ బాబు గారు మీరు మాట్లాడండి కరుణాకర్‌తో మనం డిబేట్‌కి మీరు పోదాం అని నేను అనలా. ఇప్పుడు పెట్టిన నేను దాంట్లో మీరు దేవుడిని డిఫరెంట్ అడుగుతాను. అంటే నేను హ్మ్. దేవుడిని అడుగుతాను. నాకేది కావాలన్నా ఆయన చూసుకుంటాడు. అంతే కదా! ఇప్పుడు దేవుడిని అడగబట్టే దేవుడిచ్చే విజయం మనం దేవుడి యొక్క ఆ! ప్రణాళికలో మనం ముందుకెళ్తే విజయం మనకు దొరికిద్ది బ్రదర్. అదే మనం మీరు మన విజయం దేవుడిని మనుషుల్ని సాధిస్తాం. అడగకుండా దేవుడిని అడగబట్టి మాలాంటోళ్ళందరిలో ఆ కాంక్ష కల్పించాడు దేవుడు.
లేకపోతే మీరెవరో మేమెవరో మీకు మీకు మాకు మొక్క పరిచయం కూడా లేదు. అవును. మీరు దేవుడిని అడగబట్టి దేవుడు మాలాంటి వాళ్ళు చాలా మంది దాంట్లో ఆయన ఉండాలని కాంక్ష కల్పించాడు. దాని ద్వారా మేము ఈసారి జరిగే డిబేట్లో ఖచ్చితంగా మేము చేసే వాళ్ళకి ఒత్తిడి తీసుకురాగలం, పలానా వ్యక్తి ఉండాలండి అని. ఎందుకంటే మాకు మాట్లాడే హక్కు ఉంది అందరితో. ఇప్పుడు వికేఆర్ గారితో మాట్లాడాము, హనీ జాన్సన్ గారితో మాట్లాడాము, టిఎస్ కుమార్ గారితో కూడా మాట్లాడాం. ఖచ్చితంగా ఒక టీం వర్క్ జరిగేసి మీరు అన్నట్టు ఒక న్యూట్రల్ ప్లేస్ లో ఇంకా ఏపీలో జరిగితే ఇంకా బహు సంతోషం అండి. మేము లైవ్ లో పార్టిసిపేట్ చేస్తాం. అదే ఉమ్, బ్రదర్. ఇప్పుడు ఉమ్, ఆయన 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 ఈర్ష్య ఎక్కడ బయటపడిందంటే నాకు ఉమ్, ఉమ్, ఏదైతే ఒక పోస్ట్ పెట్టాడో కమ్యూనిటీ పోస్ట్, పలానా రోజు ఉమ్, డిబేట్ అని, దాని కింద మీలాంటి సహోదరులంతా కామెంట్లు పెట్టారు. ఉమ్, ఎందుకంటే మీరు తెలుసు కాబట్టి గెస్ చేసి సాంబశివరావును కూడా మీ టీంలో తీసుకొని వెళ్ళండి డిబేట్కి అని అన్నారు. ఉమ్. ఆయన్ని మీరు తొలగిపోండి, మీరు ఉండబాకండి అని అనలా. కామెంట్లో కూడా అవును. సాంబశివరావును కూడా తీసుకెళ్ళండి అని పెట్టారు. ఉమ్, పెట్టినప్పుడు సరే, అందరూ సహోదరులు ఇలా అనుకుంటున్నారు, ఒకవేళ ఆయన కొంచెం ఆ గ్రంథాల మీద పట్టు ఉంది కాబట్టి అని అనుకోవాలి. కానీ మళ్ళీ అమ్మటే రెండో రోజు ఒక ఉమ్, ఆడియో పెట్టాడు. ఏం ఉమ్, పెట్టాడు? ఉమ్, వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు? సాంబశివరావు సాంబశివరావు అంటున్నారు అందరూ, ఉమ్, ఆ, ఆయన అనివార్య కారణాల వల్ల రావట్లేదు అని ఉమ్, చెప్పేసి పెట్టేశాడు. ఉమ్, ఉమ్, అయినా కానీ దాని కింద కూడా కామెంట్లు వచ్చినాయి. అది ఉమ్, చూసి నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. ఉమ్, ఏమని చేశారు? బ్రదర్ జాన్ బాబు గారు వీడియో పెట్టారు, అందులో ఉమ్, మీరేదో అనివార్య కారణాల వల్ల రావట్లేదు అన్నట్టుగా చెప్పాడండి. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా వాడితో డిబేట్ చేయడానికి, ఉమ్, ఉమ్, ఇంకా అనివార్య కారణాలు ఏంటి అన్న. అది కాక ఏంటంటే ఆయన పోస్ట్ పెట్టి ఆయన ఏం చేశాడంటే టిఎస్ కుమార్ గారికి కొన్ని ఉమ్, షరతులు పెట్టాడు సాంబశివరావు, ఉమ్, అందుకని తీసుకెళ్ళట్లేదులే అన్నాడంట. ఆ, ఆ ఆ, షరతులు ఏదో పెట్టాడంట అని చెప్పి టిఎస్ కుమార్ బ్రదరు ఒక వీడియో చేశాడు. ఉమ్, ఈ ఉమ్, రెండు వీడియోలు చూసి నాకు ఫోన్లు ఎక్కువైనాయి. ఉమ్, ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు మీలాగనే, బ్రదర్ ఉమ్, ఏంది మీరు ఏదో షరతులు పెట్టారంట, అనివార్య కారణాల వల్ల పోవట్లేదంటే ఏంటంటే, అది ఉమ్, కాదు బ్రదర్ జరిగింది, నేనే షరతులు పెట్టలేదు, ఉమ్, ఇట్లా న్యూట్రల్ ప్లేస్కి రమ్మని చెప్పాను నేను. ఉమ్, నేను డిబేట్కి రానని నేనేం చెప్పలేదే అన్నా. నేను ఉమ్, ఉమ్, డిబేట్కి రానని నేనేం చెప్పలేదే అన్నా. ఉమ్, అంతేగాని అక్కడికి రానని నేను చెప్పలేదని అనలేదు. ఇప్పుడు ఆయన ఇందాక చూపించిన ఫోన్ కాల్ మీరు ఉమ్. చూసిన దాంట్లో నేను డిబేట్కి రానని చెప్పలేదే నేను. అవును, అవును. నేను రానని ఆ ప్లేస్ చెప్పలేదని అంటే ఆ దాని అర్థం ప్లేస్ కి ఏంది? అక్కడికి రానన్నారు. రానని చెప్పాలా, కానీ ఇంకోసారి ఆ, అయితే వస్తానని కదా దాని అవును. అర్థం. దానికి ఆయన అంటాడు అక్కడికి రానని అన్నారని. దాని అర్థం భయపడటమే కదండి అంటున్నాడు ఆయన ఇందాక వీడియోలో. అంటే దాని అర్థం ఈయనే ఊహించుకొని చెప్పేస్తాడా? ఆ, ఇక అందరు అర్థాలు ఈయన ఊహించుకుని చెబుతాడు. అదే నేను అనుకుంటున్నా, నేను అర్థం ఇప్పుడు చేసుకున్నా. ఇప్పుడు కరుణాకర్ గడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి అమ్ముడు పోయాడు. ఒక 10 లక్షలు ఓ 10 తీసుకున్నారు, ఇది లక్షలకు మీకు అమ్ముడు పోయిన అర్థమైంది అనుకో. ఆ, ఒక డేంజర్. ఇతను క్రైస్తవంలో మన అన్ని తీసుకెళ్లి రాసేయాలి వాడికి చదువుతున్నాడు. నాకు ఆ, అనుమానం అవుతుంది, ఒక ఏజెంట్ లాగా మారిపోయాడు, అవును. పైకి సేవకుడిగా నటిస్తున్నాడు. ఒక నేను నలుగురు అనుకుంటున్నా నాకు ఇవన్నీ ఒక డౌట్లు అనుమానాలు వస్తున్నాయి. మరి నేను నలుగురు వీడియో చేస్తాను, ఆయన అదే ఒప్పుకోమని. మరి నలుగురు ఒక వీడియో నలుగురు కరెక్టేనండి, వీడియో సాంబశివరావు చేశాను చెప్పింది అనుకోండి. కరెక్ట్ అని ఒప్పుకోమన్నాను. మరి నేను ఆ, అనుకుంటున్నా ఆ విధంగా, దాని ఆ, అర్థం అదే కదా. అనుకున్నారండి, మీ అభిప్రాయం మీదండి, పర్లేదులేండి అని అనగలడా ఆ మాటకి? అనగలడా ఆ మీరు మాట? దాన్ని ఆయన అనలేడుగా. ఒప్పుకోగలరా? లేదా ఆ, జనాలందరూ ఒప్పుకోగలుగుతారు, దాన్ని అంగీకరించగలుగుతారా? ఒప్పుకోలేరు కదా, ఒప్పుకోలేరు కదా. అట్లాగే మీ మీ ఇప్పుడు ఆయన నా మీ మనసులో విషయాలు. ఏముందో నువ్వెలా చెబుతావు అసలు? ఆ, నా మనసులో అది. ఏముంది? మీరు అన్నట్టు ఇందాక నాకు నాకు ఇగో ఇగో కూడా ఉంది. ఉమ్. ఏందో ఆడి దగ్గరికి మనం పోయేది, వాడు ఉంటది సార్, నికృష్టుడైతే. క్రైస్తవుడికి అందరికి ఉంటది సార్. అసలు పిలిస్తే వాడి వాడు దగ్గరికి పిలిస్తే పోయేది మనం ఏంది నేను? వెళ్ళేదేంటి? నాకు క్రైస్తవుడికి ఉంటది సెల్ఫ్ సార్. రెస్పెక్ట్ ఉంటది, నాకు కూడా నాది నాకు ఉంటది. ఇప్పుడు నీకు అవును. మళ్ళీ సిగ్గులేనితనంగా నేను ఉన్నాను కదా. ఉమ్. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు అక్కడ నువ్వు ఉమ్, నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తా? నా లెక్కలు నాకు ఉంటాయి, నా ఈక్వేషన్స్ కొన్ని నాకు ఉంటాయి. ఇంకోటి నేను ఆయన ఇందాక ఏదో ఒక పద్యం గోల్డెన్, చెప్పాను చూడండి. వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే అదేంటో మహాద్భాగ్యం లాగా ఫీల్ అయిపోతున్నాడండి వాళ్ళతో మాట్లాడడానికి ఇచ్చిన ఇదేనండి, అవకాశాన్ని. ఇప్పుడు ఇది ఆ, ఇందాక నేను కంప్లీట్ చేస్తా. సార్ చెప్పండి. ఏం జరిగిందంటే, ఆ ఉమ్, వీడియోల కింద ఉన్నటువంటి కామెంట్లను చూసి ఈ నీర్చిపడ్డాడని నాకు అర్థమైంది. తర్వాత సోదరుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పి, ఒక సహోదరుడు చెప్తే, ఆ, బ్రదరు ఇక నుంచి ఎవరు కూడా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ, ఎవ్వరు కూడా మన సహోదరుల వీడియోల కింద మీరు కామెంట్లు పెట్టొద్దు. ఉమ్, ఎందుకంటే మన సహోదరులు తక్కువ చేసి మాట్లాడినట్టు ఉంటుంది. ఉమ్, ఏం పర్లేదు, దేవుడు ఎవరికిచ్చే జ్ఞానం వాళ్ళకి ఇస్తారు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఉమ్, నలుగురి దగ్గర నుంచి 4 రకాల విషయాలు ఉమ్, మనకు తెలియని నేర్చుకుందాం మనం. కాబట్టి ఉమ్, మన సహోదరుల విషయంలో ప్రార్థన చేయండి, పర్వాలేదు. డిబేట్ బాగా జరగాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి నేను ఆ సహోదరుడితో చెప్పి ఆ వీడియో పెట్టా. ఉమ్, ఇంకా అంతకంటే ఇదిగా తగ్గించుకొని మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, నాకు చెప్పండి. నేనేమన్నా తప్పు ఉమ్. మాట్లాడానా దాంట్లో ఎక్కడన్నా? మన లేదు, సహోదరులు లేదు, తక్కువ చేసి లేదు. మాట్లాడానా? ఇప్పుడు మీకు మనసు నొప్పించినా లేకపోతే మీ మనసు ఒప్పుకోపోయినా ఒక పని చేయండి సార్, మీరు మా అందరి కోసం మీరు డిలీట్ చేసిన వీడియో మళ్ళీ పబ్లిక్ చేయండి. అంతే మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఆయన మళ్ళీ ప్రొవోక్ చేసే పని చేస్తున్నాడు ఆయన.
ఈ రోజు ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా ఆయన విన్నారా పెట్టిన లేదా? వీడియో కాదు, రాత్రి ఆయన ఆయన మాట్లాడిన లైవ్ మొత్తం చూసినాకే నాకు అనిపించింది బ్రదర్. ఉమ్, ఉమ్, ఒక్క చోటన్నా సాంబశివరావు ఈ మాటలు అనలేదు, ఉమ్. నేను పొరపాటు పడ్డాను, నేను ఏదో గబక్కన అలా మర్చిపోయి చెప్పాను అని ఆయన మాట అన్నాడు ఆయన నోటి నుంచి పొరపాటున వచ్చిద్దామని అన్నాడు. జాగ్రత్తగా గమనించా లైవ్ మొత్తం. జాన్ బాబు అనేవాడు పైగా నేను ఆయన చూసిన ఆయన కుందేలు మూడే ప్రవర్తన కాళ్ళు అంటాడు. ఎలాగుందంటే, మీలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అసలు ఆ ఉమ్. వీడియో ఎందుకు డిలీట్ చేశాడో తెలుసా నీకు? నేను అన్నానుగా, ఏందనుకుంటున్నా, దానికి నాకు సారీ సమాధానం కూడా చెప్పాడు. నాకు తెలుసు. ఆ, నేను వాస్తవంగా ఆ ఉమ్, వీడియో రిలీజ్ చేసిన అరగంటకి ఈయన ఫోన్ చేశాడు నాకు. ఉమ్, బ్రదర్ మీరు పెట్టింది కరెక్టే, అది అందులో ఏం పొరపాటు లేదు, మీరు వినిపించిన కాల్ రికార్డింగ్లో. మరి ఆ అందులో మాటలు మీరు అది పెట్టాల్సింది. ఆ మాట మీరు అనలేదు, ఇంకో సహోదరుడు ఎవరో అన్నాడు, మీరు అన్నారు ఉమ్. అనుకొని నేను మర్చిపోయి గబక్కన మీ మీ మీద నేను చెప్పాను ఆ విధంగా. అది రికార్డెడ్ ఉందండి మీ ఉంది దగ్గర? నా దగ్గర, అది పెట్టండి నేను సార్ పెడతా, వీడియో. ఇక నుంచి వస్తుంది చూడండి. ఇక పెట్టండి నుంచి అయితే. జాన్ బాబుని మామూలుగా ఉండదు, ఉతికి ఆరేస్తా, మామూలుగా ఉతకను, చూస్తా ఉండండి ఇక లేయాలి, నుంచి. ఎందుకంటే ఆయన కొంచెం తగ్గించేసుకోవాలి, ఇక కాదు, తప్పదు. నేను వినండి, రాత్రి ఏం ఉమ్, జరిగింది చెప్పండి, చెబుతానండి. అప్పుడు ఉమ్, అప్పుడు ఏం ఉమ్, జరిగింది చెబుతానండి. అసలు అంటే ఉమ్, నేను ఎంత తగ్గించుకున్నానో, ఉమ్, మామూలుగానే నాకు చాలా ఇది నా సహోదరుడు అని చెప్పేసి నేను ఎంత తగ్గించుకున్నానో మీకు చెబుతానండి. ఉమ్, సరే, ఆ మాట అన్నాడు ఆయన. ఉమ్, బ్రదర్ నేను కూడా ఒక వీడియో చేసి పెడతాను, నాకు సారీ చెప్తూ నేను ఒక వీడియో చేస్తాను, ఉమ్, రేపొద్దున నేను చేస్తాను, ఈలోపు నా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఆ వీడియో తీసేయండి బ్రదర్ అన్నాడు. ఉమ్, ఆ వీడియో తీసేయండి బ్రదర్ అన్నాడు. సరే బ్రదర్ మీరు పెట్టండి, మీరు నాకు సారీ చెబుతూ వీడియో పెడతా అన్నారు కదా, వీడియో పెట్టండి, నేను తర్వాత ఇది తీసేస్తాను అన్నారు అన్నారు, నేను విన్నా. అన్నాను. ఒక్క అన్నాను నేను. నిమిషంలో తీసేస్తాను అది ఇది అని మాట్లాడాడు ఆయన. అప్పుడు నేను మీరు నేను తీసిన ఆయనతో వెంబటనే అన్నాను, నాకు ఆ, మీరు మీరు అది పెట్టండి వీడియో, తర్వాత నేను మీ మీద పెట్టిన ఉమ్, వీడియో తీసేస్తా అన్నాను. కానీ ఆ ఉమ్, నైటు నాకు మనసు, నేను ఆలోచించాను మళ్ళీ. ఉమ్, నాకు బలం బలహీనత నాకు తెలియదు కానీ బ్రదరు, ఉమ్, ఉమ్, మన సహోదరుల విషయంలో మాత్రం నేను ఎవరిని కూడా విమర్శించడానికి నాకు నోరు రాదు బ్రదర్. ఉమ్, మీరు ఉమ్. గమనించండి, కావాలంటే మన 1000 వీడియోల పైన ఉంటాయి, ఎక్కడైనా ఏ దైవజనుడి గురించి అయినా నేను ఎక్కడైనా అది ఎప్పుడన్నా నాకు ఏ మాట్లాడానా? విషయంలో అర్థమైందంటేనండి, మీరు ఆ, అట్లా ఆలోచిస్తారనేది. ఉమ్, ఇంత ముందు ఆయన మీకు సంబంధించి ఒక వీడియో పెడితే మీ మాట తీసుకొస్తే ఫోన్ చేశారు మీరు ఆయనకి ఉమ్, అప్పట్లో. ఫోన్ అవును, చేసినప్పుడు ఏం అడగకుండా ఏం లేదు అది పెట్టారు కదండి, ఏంది వివరం తెలుసుకుందామని అని మాట్లాడారు మీరు. ఉమ్, మీకు అది తెలిసినా కూడా అవును, మీరు అలా అడిగారు. అప్పుడే అవును. నాకు అర్థమైంది ఈయన చాలా సౌమ్యంగా పోతున్నాడు, లేదు, ఇప్పుడు మనోళ్ళు దాల్చిన. కూడా కొంతమంది ఇప్పుడు ఆ సేవకుడు అట్ట, ఈ సేవకుడు ఎట్ట అని మాట్లాడుతుంటారు కదా. సరే, ఉమ్, అందులో ఉమ్, తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు, అనవసరం. నేను ఎప్పుడు ఉమ్, కూడా అసలు పలానా వాళ్ళని ఏలెత్తి చూపించి ఇదిగో ఈ వ్యక్తి ఇలా అని చెప్పి మన సహోదరులు నేను ఎప్పుడు మాట్లాడలా. ఉమ్, తర్వాత మన సహోదరుల విషయంలో కూడా ఎవరితో కూడా నేను విమర్శిస్తూ వాళ్ళ మీద వీడియోలు చేయలే ఇప్పటి వరకు కూడా. ఉమ్, ఉమ్, అయితే ఉమ్, నా స్వభావం అది. అందుకని ఉమ్, ఈయన వీడియో పెడితే ఆ రోజు రాత్రి నేను ఏం ఆలోచించాను ఈయన మీద వీడియో పెట్టినప్పుడు, ఉమ్, సరే పోనీ, ఇప్పుడు మనం మనం ఒకటి కదా, మన సహోదరుడు మన క్రైస్తవుడే కదా, ఆయనకి ఉమ్, ఏదో తెలిసే తెలియకో పక్కన అన్నాడులే ఒక మాట, మనమే క్షమిద్దాం, మనమే తగ్గించుకుందాం, ఉమ్, దేవుని ప్రేమను చూపిద్దాం, మనం ఒకళ్ళకి చెప్పే స్థాయిలో మనం ఉన్నాం. ఉమ్, మనం ఎందుకు, సరే ఒక మాట అంటే అన్నాడు అనిపించుకుందాం, మనమే ఏమైంది లేపో అని మనమే తగ్గించు ఉమ్, లోబడదాం దేవుని ప్రేమకి, ఉమ్, మన దేవుని ప్రేమ చూపిద్దాం అతని మీద, మన ఉమ్, సహోదరుడే కదా. పాపం ఉమ్, మళ్ళీ తెల్లారితే ఆదివారం, ఉమ్, ఇదంతా మనసులో పెట్టుకొని మళ్ళీ వాక్యం చెప్పాలి కదా చర్చిలో, ఉమ్, ఉమ్, బాధపడతా ఉంటాడు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది బ్రదర్. ఆ రోజు నైట్ ఉమ్, ఉమ్, నాకు అనిపించింది, ఇంకా అది వీడియో తీసేద్దాంలే, ఆయన పాపాన ఆయన పోతాడులని నేను మనసులో అనుకొని, తెల్లారి ఏం చేశానంటే టిఎస్ కుమార్ ఫోన్ చేశా. ఉమ్, ఫోన్ చేసి, బ్రదరు ఉమ్, రాత్రి ఇట్లా నాకు జాన్ బాబు గారు ఫోన్ చేశారు. సరే, ఆ కింద కామెంట్లు అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా బాధేసింది. ఇంకెందుకులే, మనం మన సహోదరులే కదా, మన సమాధానం పడితే సరిపోయిద్ది. ఉమ్, ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసారా ఇట్లా అనుకుంటున్నారని జనాలు కూడా అనుకుంటారు కదా, క్రైస్తవులే చూడండి ఎలా ఈ ఉమ్, పోస్టులు వీడియోలు పెట్టుకుంటున్నారు అనుకుంటారు. మళ్ళీ నేను ఒకటి పెట్టి ఆయన ఒకటి పెట్టి మళ్ళీ నేను ఒకటి పెట్టి ఆయన ఒకటి, బాగుండదు ఇది, ఉమ్, ఇది కరెక్ట్ కాదు కదా బ్రదరు. అయితే ఒకటే బ్రదరు, ఇప్పుడు నా మీద ఆయన అబద్ధం చెప్పినటువంటి వీడియో ఆముతూనే ఉంచి దాన్ని తీసేయకుండా ప్రైవేట్లో పెట్టకుండా, నేను ఉమ్, ఏదైతే నిజం చెప్పానో, మేమిద్దరం మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ పెట్టి ప్రజలకు ఏదైతే నిజం చెప్పానో ఉమ్, దాన్ని తీసేయమంటాడు బ్రదర్ ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అని అడిగాను నేను. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాస్తవానికి నా మీద ఆయన అబద్ధం చెప్పిండు, నేను పెట్టి వీడియో తీసేయమని చెప్పాలంటే ఆయన ఉమ్, గనక విజ్ఞత కలిగినోడే గనక అయ్యుంటే, బుద్ధి జ్ఞానం ఉండవుడే గనక అయ్యుంటే, అరే సాంబశివరావు గురించి నేను తప్పు ఉమ్, మాట్లాడాను కదా, ఉమ్, మరి అవి కాల్ రికార్డింగ్లో ఆయన ఆ విధంగా అనలేదు కదా, అనకపోయినా సరే ఉమ్, అన్నట్టు నేను అబద్ధం చెప్పాను, సరే ఉమ్, మర్చిపోయా ఎట్నో నాకు గుర్తు లేకనో, ఉమ్, కాబట్టి నేను ముందు దాన్ని ప్రైవేట్లో పెట్టి తర్వాత సాంబశివరావు చెప్పాలి అనే ఇంగిత జ్ఞానం అతనికి ఉంటుంది, అతను బుద్ధి ఉమ్, జ్ఞానం ఉండేవాడైతే, ఉమ్, కడుపు కూడి తినేవాడైతే. అవును, అయితే అవును, ఆ పని చేయలే ఆయన. ఉమ్, ఆయన నా మీద అబద్ధం చెప్పిన వీడియోనేమో ఆవంతినే ఉంచాలంట.
ఉమ్, ఉమ్, నేను నిజం చెప్పిన వీడియోను తీసేయాలంట. ఉమ్, అది నేను మన టీఎస్ కుమార్ ఫోన్ చేసి, బ్రదర్ ఇలా అంటున్నాడు ఆయన, ఇది న్యాయమేనా అని చెప్పి అడిగితే, సరే ఉండు ఉమ్, నేను కలుపుతాను, మనం ఉమ్, కాన్ఫరెన్స్లో కలుపుతాను, మాట్లాడుకుందాం, సమాధాన పడదాం అన్నాడు బ్రదర్. ఉమ్, ఓకే ఉమ్, బ్రదర్ అన్నాను. ఇంక ఆయన తీసుకున్నాడు కాన్ఫరెన్స్లో. ఉమ్, ఉమ్, తీసుకున్న తర్వాత నేను ఆయన ఇదే అడిగా, ఇదేంది ఉమ్, బ్రదర్ మీరు నా గురించి అబద్ధం చెప్పినటువంటి అది తీసేయకుండా నేను ఉమ్, నీ గురించి నిజం చెప్పిన వీడియో ఇది తీసేయమంటారు ఏంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న. ఉమ్, "ఆ, అది ఇది అని ఏదో కథలు చెప్పాడు. సరే ఉమ్, నేను తీసేస్తాను, ఉమ్, అది ఇది అన్నాడు. ఉమ్, తీసేస్తానులే, అది కూడా నీ గురించి మాట్లాడింది కూడా తీసేస్తాను, ఉమ్, మీరు కూడా ప్రైవేట్లో పెట్టండి బ్రదర్ అన్నాడు. ఓకే అన్నాను నేను. ఉమ్, అని ఇంక ఉమ్, అప్పుడు నేనేం చేశానంటే, సరే బ్రదర్ మనం సమాధానం సోదరులం కాబట్టి ఎవరి ఉమ్, తప్పు ఎవరి తప్పు ఒకరినొకరు క్షమించుకొని సమాధాన పడదాం. ఉమ్, ఒకవేళ రాత్రి నేను పెట్టిన వీడియోలో నా మాటల వల్ల మీకు ఏదైనా బాధ కలిగితే క్షమించండి బ్రదర్ అన్నాను నేను. ఉమ్, ఉమ్. అతను తప్పు చేసినా నేను సారీ చెప్పాను బ్రదర్. అవునవును. చూడండి నేను ఎంత తగ్గించుకున్నానో ఒకసారి ఆలోచించండి మీరు. అవునవును. ఉమ్, ఎందుకంటే మనకు ఉమ్, తెలుసు కదా, ఇప్పుడు బయట ఒకళ్ళు ఉమ్. చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు అవును, అవును. మనం ఒకళ్ళ చేత చెప్పించుకోకూడదుగా. నేను ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేశానంటేనండి ఆయన ఇది దగ్గర ఇది నుంచి. అవనండి ఇది చెప్పండి. ఇది కంప్లీట్ చెప్పండి చేస్తా. సార్. చెప్పండి. సర్లే ఉమ్, అని చెప్పేసి నేను అతనికి క్షమాపణ చెప్పి, సరే బ్రదర్ అనుకున్నాం, ఓకే అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత నేను ఉమ్, ఎమ్మటే ప్రైవేట్లో పెట్టేశా. ఉమ్, ఆయన ప్రైవేట్లో పెట్టాడా లేదో చూసి ఆయన పెట్టిన తర్వాత నేను నా వీడియో ప్రైవేట్లో పెట్టేశా. ఉమ్, ఉమ్, పెట్టిన తర్వాత కాసేపు చూస్తే ఉమ్. కరుణాకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో కూడా నా పేరు ప్రస్తావన తెచ్చాడు. అవునవును. అవును. కరుణాకర్ గారు అని జాన్సన్ గారి గురించి ఆ ఫోన్ కాల్ ఏదో మాట్లాడాడులేండి. దాంట్లో ఈయన ఉమ్, అసలు సందర్భం కాదు, అది అప్రస్తుతం. అవును, నాకు అవును, సంబంధమే లేదు దాంట్లో. వాళ్ళకేదో అవును. ఉమ్, సమన్వయకర్త విషయంలో ఏదో ఉమ్, వాళ్ళకి సమస్య వచ్చింది. ఉమ్, దాని గురించి ఈయన వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి, ఇప్పుడు ఉమ్, దాని గురించి మాట్లాడుకో, నాకు డిబేట్‌తో సంబంధం లేదుగా. ఉమ్, సమన్వయకర్త విషయంలో సమస్య వచ్చినప్పుడు దాని గురించి మీరు మాట్లాడుకోవాలి. మధ్యలో నన్నెందుకు లాగటం? అవును, సంబంధం లేనివాడిని నన్ను లాగకూడదు కదా! అక్కడ అవును. కూడా ఏమని చెప్పాడు? ఉమ్, అక్కడికెళ్తే మనం తిరిగి రామని సాంబశివరావు కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అవును. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అంటే ఉమ్, ఆడికెళ్ళి మనం తిరిగి రామని చెప్పి అన్నాడు సాంబశివరావు ఉమ్, అన్నట్టుగా ఉమ్, అన్నట్టుగా ఆయన దాంట్లో ఉమ్, చెప్పాడు. అసలు సంబంధం అనవసరం కదా! నాకు సంబంధం లేదు అవును, కదా దానితోటి. అవును, అవును, అది చూడంగానే నాకు ఒళ్ళు మండింది బ్రదర్. మామూలుగా అవును, కోపం రాలేదు. అవును. ఎమ్మటే ఉమ్, ఫోన్ చేశా ఆయనకి మళ్ళీ. ఉమ్, నువ్వేంది వాడితో కూడా వాగినట్టు ఉండవు కదా ఇట్లాగా. ఉమ్, కరుణాకర్‌తో కూడా అన్నావా నువ్వు? ఏంది నా ప్రస్తావన వచ్చిందిగా అంటే, "ఆ! ఉమ్, అయితే ఏంది?" కోపం మళ్ళీ. తప్పు ఉమ్, ఉమ్. చేసినోడు మళ్ళీ చూడండి ఎట్లా అదే కోప్పడతాడో. రాత్రి నా మీద కూడా అట్టాగే ఆ! అన్నాడు. ఆ! ఉమ్, ఏంది? సరే ఉమ్, అట్టయితే. ఇప్పుడు నీ ఉమ్, ప్రస్తావన ఉందా? తీసేయమని ఉమ్, చెబుతా ఉండు ఉమ్, అని ఆమెకు ఫోన్ పెట్టాడు ఒక ఇసురున. ఉమ్, ఉమ్, తర్వాత మళ్ళీ ఆయనే నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు వాట్సాప్‌లో. వాళ్ళు ఉమ్, ఈరోజు ఆదివారం అంట. ఉమ్, లేరు, ఎవరు లేరు. రేపొచ్చినాక దాన్ని ఎడిట్ చేస్తానన్నారు. నేను చేపిస్తాను అన్నాడు. ఉమ్, సర్లే అని ఆగా అట్ట. ఇక ఉమ్, రాత్రి లైవ్ చూసినాక నాకు అతని మీద కోపం వచ్చింది బ్రదరు. ఉమ్, అంటే అదే. ఏ ఉమ్, మాత్రం కూడా తప్పు చేశానే, నేను పలానా వ్యక్తి గురించి నేను లేనిపోయిన అబద్ధాలు చెప్పానే, ఉమ్, పలానా చోట ఇట్లా వాగానే నేను అని ఏ మాత్రం కూడా మనసులో పశ్చాత్తాపం కొంత కూడా. అవును. అతను తప్పు చేసినా గానీ నేను తగ్గించుకొని నేను సారీ చెప్పానే. నేను ఉమ్, ఒక ఉమ్, సాధారణ విశ్వాసిని అయ్యుండి, ఉమ్, నువ్వు ఉమ్, 10 మందికి బోధించేటటువంటి సంఘ కాపరివి. ఉమ్, నువ్వెంత తగ్గింపు స్వభావంతో ఉండాలా? ఉమ్, నువ్వు అసలు ఎంత మాదిరికరంగా ఉండాలా నీ మాట గాని, నీ ప్రవర్తన ఉమ్, గాని. ఉమ్, ఎక్కడైనా గాని సరే సాంబశివరావు నా మాటలు అనలేదు. నేను పొరపాటు పడ్డాను. నేను ఉమ్, గబక్కన ఏదో అన్నాను అననంటే నాకెలా ఉంటది? చూసేవాళ్ళకి ఎలా అవును, ఉంటది? అవును, ఎక్కడైనా ఆ మాట అన్నాడా? ఉమ్, తాను చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నమే చేశాడు. అవును, రాత్రి అవును, లైవ్ మొత్తం గూడా. అవును. నేను ఎక్స్పెక్ట్ చేసిందండి ఆయన దగ్గర నుంచి రాత్రి కాలర్స్ కొట్టిన దరువుకి, హ్మ్. ఆయనకి వాళ్ళు కొట్టిన దరువుకి తెల్లారి వీడియో పెట్టి, మంచిది. జరిగింది ఏదో జరిగిపోయిందండి. హ్మ్. ఎవరైతే దీని గురించి డిస్కస్ చేయొద్దు. హ్మ్. సాంబశివరావు గారు మా వాళ్ళు, నేను ఇక మేము సమాధానం పడతామని, దీని గురించి ఇంకెవరు మాట్లాడొద్దండి అని ఒక వీడియో అఫీషియల్ గా రిలీజ్ చేస్తాడని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. అట్లా చెయ్యకపోగా రాత్రి అన్ని మాటలు అనిపించుకుని ఆయన చెయ్యకపోగా మీరేమో ఇంత జరిగిందని చెప్తున్నారు. ఇది మాకు తెలియకపోయినా కానీ మేము కాలర్ చేసిన దరువుకి ఆయన అది చెబుతాడు అనుకున్నాం. అట్లా చెప్పకపోగా ఈ రోజు మళ్ళీ అక్కడక్కడ క్లిప్పింగ్లు రెండోసారి మూడోసారి మీరు మాట్లాడుకున్న క్లిప్పింగ్లు అక్కడ ఒక మాట కట్ చేసి దాన్ని పెట్టి ఇట్ట అనకూడదు కదండి, అట్లా అనకూడదు కదండి అని మళ్ళీ మిమ్మల్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకు నాకు సరమని గాలి ఇప్పుడు మీకు కాల్ చేసి సాంబశివరావు గారిని ఎట్లయినా ఆ వీడియో పెట్టించాలి, పబ్లిక్ చేయించాలి మళ్ళీ అనే కోరికతో కాల్ చేశానండి నేను. గుంట నక్క అండి అతను. ఉమ్, జానుబాబు గుంట నక్క అని చెప్పి నాకు అర్థమైంది. ఉమ్, ఇప్పుడు నేను నేను అక్కడికి రాను అని అనలా. ఆయన ఇనిపించిన దాంట్లో మీరొకసారి చూడండి మళ్ళీ. అవునవును. ఉమ్, నేను రానని చెప్పలేదు బ్రదర్ అన్నాను నేను.
అవును. నేను రానని నేను కరుణాకర్ గారితో డిబేట్‌కి రానని చెప్పలేదు బ్రదర్ అన్నాను నేను. అవును. వాస్తవమే అది. అవును. రానని చెప్పలేదుగా నేను కరుణాకర్‌తో డిబేట్‌కి. అదే హైదరాబాద్‌లో ఇంకో చోట అదే పెడితే ఒక ప్లేస్‌కి హాల్‌లో అదే ప్లేస్ నేను కరుణాకర్‌తో వాళ్ళ ఆఫీస్‌కి నేను హ్మ్. రానని చెప్పలేదు బ్రదర్ అని అంటే నువ్వు నన్ను తప్పుపట్టాల. అవును. ఇనండి జాగ్రత్తగా. ఆ! ఆ! హ్మ్. కరుణాకర్ గారి ఆఫీస్‌కి జాన్ బాబు నన్ను రమ్మన్నాడు. హ్మ్. వాళ్ళ ఆఫీస్‌కి నేను రానని చెప్పలేదు బ్రదర్ అని అంటే హ్మ్. అప్పుడు నువ్వు నన్ను తప్పుపట్టాల. ఆ! నేనేమన్నాను? ఆ! కరుణాకర్ గారితో డిబేట్‌కి నేను రానని చెప్పలేదు అన్నాను. ఆ! వాస్తవమే అవును. అది. కరుణాకర్ అవును. గారితో నేను డిబేట్‌కి వస్తానని చెబుతున్నా ఇప్పటికి గూడా. అవును. నేను అవును. ఇప్పటికి చెబుతున్నా కరుణాకర్ గారితో డిబేట్‌కి నేను రానని చెప్పలేదు. హ్మ్. అవును. దాంట్లో తప్పేముంది? డిబేట్‌కి హ్మ్. రానని చెప్పలా నేను. అంతేగాని వాడు ఆఫీస్‌కి రానని నేను హ్మ్. చెప్పలేదనే మాట నేను అనలేదే. వాడు హ్మ్. ఆఫీస్‌కి రానని చెప్పాను నేను. హ్మ్. హ్మ్. అక్కడ ఆఫీస్ అనే మాట నేను అనలేదు గదా! హ్మ్. మీరు కరుణాకర్ గారి అవును. అవును. దగ్గరికి అనే మాట నేను వాడలేదు గదా! అక్కడ మీరు అవును. గమనించండి జాగ్రత్తగా. అవునవును. అవును సార్. నేను అంటే ఈ విన్నాను. జాన్ బాబు ఏందంటే తను హ్మ్. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి హ్మ్. ఏమి దొరక్క ఇక నేను మాట్లాడిన మాటల్ని ఏదో హ్మ్. రకంగా వాటిని వక్రీకరించి జనాల ముందు హ్మ్. పెట్టాలి. ఏదో హ్మ్. నేను గూడా ఏదో అబద్ధం చెప్పాను అన్నట్టుగా అతను చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. జనాలు హ్మ్. పిచ్చోళ్ళు గాదు బ్రదర్. అవును. జనం ఎవరు అమాయకులు ఎవరు లేరు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు మొత్తం తెలుసు వాళ్ళకి. హ్మ్. అమాయకులు ఎవరు లేరు ఇక జనాలు. మీదట మీరు 2 చేయండి సార్. మాకు చిన్న సలహా మేము చిన్నోళ్ళమైనా ఏంటంటే, ఒకటి జాన్ బాబు గారిని ఉతికారేసేయండి. రెండోదేందంటే, హనీ జాన్సన్ గారి స్టైల్‌లో 2 రోజులకోసారి ఛాలెంజ్ చేస్తూ పిలవండి కరుణాకర్‌ని. ప్రొవోక్ చేసేయండి. నేను ప్రొవోక్ బ్రదరు చేసేయండి. కరుణాకర్ హ్మ్. గారిని పిలిచినటువంటి కొన్ని ఉండయి నేను పెడతాను సందర్భానుసారంగా. ఇప్పుడు నేను హ్మ్. ఆటిని బయటికి తీస్తాను. హ్మ్. అసలు ఏ రకంగా వాడిని డిబేట్‌కి పిలిచానో, ఎంత రెచ్చగొట్టానో వాడిని. హ్మ్. ఇక మీదట కూడా వాడొచ్చేటట్టు అట్టాగే చేయండి. వాడి హ్మ్. పౌరుషం కలిగేటట్టు గూడా నేను ఎట్ట మాట్లాడానో కొన్ని ఉన్నాయి అది. బ్రదర్. మీరయి చూడలేదు. 7, హ్మ్. 8 సంవత్సరాల క్రితం వీడియోలయి. నేను వాటన్నిటిని ఇప్పుడు నేను మళ్ళీ తెచ్చి మీ ముందు పెడతాను చూడండి. హ్మ్. ఏ పెట్టండి. రకంగా వాడిని అప్పట్లో నేను పిలిచానో. హ్మ్. అయినా సరే అట్లా ఇప్పుడు వదిలిపెడతలేదు గదా! ఇప్పుడు గూడా ఇప్పుడు పిలుత్తానే ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతదంటే అట్ట పెడతం వల్ల మీరు ఆళ్ళ ఫాలోవర్స్ ఖాళీ "అన్న మీరెళ్ళండన్న ఆడి సంగతి చూడండన్న" అది ఇది అని ఆల్రెడీ మాట్లాడతారాళ్ళు. వత్తన్నాయి బ్రదర్ అప్పటి నుంచి ఫోన్‌లు ఇప్పటికి వత్తన్నాయి వాడికి. ఆ! వాడికి ఆడిక ధైర్యం చాలాలిగా. ఆ! అదే. అదే. వాడికి ధైర్యం చాలాలి గదా! ఆ! రావటానికి. ఆ! ఇప్పుడు మీరా ఇట్లా ఈ విధంగా అందరూ కలిసి సాంబశివరావు మీద కొంచెం హ్మ్. అభిమానంగా ఉండారు. హ్మ్. సాంబశివరావుని కొంచెం ప్రేమిస్తున్నారు ఎక్కువ మందనేది ఈర్ష్య తట్టుకోలేక ఈ జాన్ బాబు హ్మ్. సంబంధం లేకపోయినా సరే, హ్మ్. అప్రస్తుతం అయినా సరే నా పేరుని తీసుకొచ్చి నన్ను హ్మ్. ఎక్కడికక్కడ అన్‌పాపులర్ చేయాలని అవును. విపరీతంగా ఇతను అవును. నాకు చాలా ప్రయత్నాలు ఒప్పుకున్న విషయం చేస్తున్నాడు. అదేనండి. నేనెప్పుడు ఎవరికి ఫోను ఉదాహరణ చూస్తే చేయదలుచుకోలేదు. హ్మ్. 'కరుణాకర్' గాడితో నువ్వు వాయిస్ హ్మ్. మెసేజ్ మీ డిబేట్ గురించి, మీ సమన్వయకర్త గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. అసలు మీ అక్కడ పేరే అనవసరం. నా పేరు ప్రస్తావించిన అవసరం ఏముంది అసలది? అవును. అవునవును. అంటే నువ్వు ఆ విధంగా ప్రతి చోట గూడా నా గురించి ఆలోచిస్తా, నన్ను హ్మ్. అన్‌పాపులర్ చేయాలని చెప్పి నువ్వేదైతే గట్టి కంకణం కట్టుకొని ఉన్నావనంటే, హ్మ్. అసలు నీ బుద్ధి నీచమైనటువంటి బుద్ధి ఏందని మహానుభావుడు తెలియట్లే అంటున్నాడండి, జనాలకి. ఈ సీజేఏసీ పెట్టినప్పుడు నేను ప్రెసిడెంట్‌గా ఆయన ఉండమన్నాను. నాకంత ఇష్టం ఆయనంటే ఉండమన్నారు. హ్మ్. అవును. హ్మ్. అహా! అయితే? ఇప్పుడు ఆయన కవర్ చేసుకోవడానికి నేనంత అప్పుడు ఇష్టం నాకు ఇష్టపడ్డాడండి. నేను హ్మ్. కాదంటలా. అప్పుడు హ్మ్. ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య మనకు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి నీకు ఈర్ష్య అవును. కలిగిందంటున్నా. అవును. అవును. అప్పుడు ఇష్టపడ్డావు. ఇప్పుడు ఇష్టపడట్లేదుగా నువ్వు. హ్మ్. ఇప్పుడు నా అవును. మీద వ్యసనం పడుతున్నావు గదా! హ్మ్. హ్మ్. ఎందుకంటే 10 మంది అదే పనిగా సాంబశివరావు అని పేరు అంటున్నారు గాబట్టి, హ్మ్. ఇప్పుడు అంటే ఆ డిబేట్‌కి లేదంటే అలాంటి విషయాల్లో కొంచెం ఈయనైతే బాగుంటాడని మీరంతా హ్మ్. చెప్తున్నారు గాబట్టి, అది చూసి తట్టుకోలేక నీకిప్పుడు వ్యసనం కలిగింది నా మీద ద్వేషం కలిగింది. అవును. అవును. ద్వేషం కలిగింది నీకు. హ్మ్. మరి కాదంటలేదే. ఒక్కరి మీద కాదు అందరి మీద కలుగుతుంది. మీ మీద ఎక్కువ కలిగింది. ఎక్కువ కలిగింది అతనికి. అవును. హ్మ్. అది ఎవరి అందరూ పేరెత్తిన గమనిస్తున్నారు. సన్నీ ప్రజలు జాన్సన్ వేస్ట్ పిచ్చోళ్ళేం అండి. లేరు. వీకేఆర్ వేస్ట్ అండి. అందరూ వేస్ట్. ఈయనొక్కడే తోపు. ఇప్పుడు ఏం 'జాన్ తోపు? బాబుకి' స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి బ్రదర్. ఆ! ఆ! నేను నిజంగా చెబుతున్నా బ్రదర్. అతను తప్పు చేసినా నేను సారీ జెప్పా. ఒకవేళ అవును. అతను నాకు సారీ చెప్పిన ముందు హ్మ్. హ్మ్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా గాని నేను జెప్పా. ఎందుకు చెప్పా? హ్మ్. సోదర భావంతోటి చెప్పి ఆ వీడియోని నేను అవును. ప్రైవేట్‌లో పెట్టా. హ్మ్. సోదర భావంతోటి. ఇంక హ్మ్. వద్దు మనం వీడియోలు పెట్టుకోకూడదని అనుకున్నాంగా. ఒక ఒప్పందం హ్మ్. అనుకున్నాంగా. అవును. మళ్ళీ నువ్వు చేసిన పనేంది ఈ అవును. రోజున? నాకు నీ చాలా గుంట బాధ నక్క బుద్ధి అనిపించింది. చూపిచ్చావు నువ్వు 'జాన్ బాబు.' హ్మ్. హ్మ్. గుంట ఇక నక్క మీదట బుద్ధి మాత్రం చూపిచ్చి మీరు ఇప్పుడు గూడా ఏమి నేనేందంటే హ్మ్. బ్రదర్ హ్మ్. నేను అతను ఇప్పుడు వీడియో రిలీజ్ చేయనంత వరకు నేను అతన్ని క్రైస్తవుడు లిస్ట్‌లోనే జూసా. హ్మ్. ఒక పాస్టర్ లెక్కలోనే యేసా. నా తోటి సహోదరుడిగానే నేను భావించా. హ్మ్. ఇప్పుడు కోవట్ అనుకోవటం. ఈ హ్మ్. వీడియో జూసిన తర్వాత హ్మ్. నాకర్థమైంది. ఇతను మతోన్మాదుల ఏజెంటు. కోవట్ అంతే. హ్మ్. ఇతను క్రైస్తవుడు కాదు. హ్మ్. క్రైస్తవులకి ఇతని వల్ల మేలు కాకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ క్షణం నుంచి నేను ఈ జాన్ హ్మ్. బాబుని మతోన్మాదుల హ్మ్. లిస్ట్‌లో యేసేసా. హ్మ్. ఇక నుంచి, ఇప్పుడు హ్మ్. నుంచి హ్మ్. మతోన్మాదులకి ఎలాంటి ట్రీట్‌మెంట్ అయితే ఇత్తానో, జాన్ బాబుకి గూడా అదే ట్రీట్‌మెంట్ ఇత్తా. ఇచ్చేయండి. తర్వాత మన సహోదరుల ఇయ్యాలి. ద్వారా ఇయ్యకపోతే ఏందంటే, మన ఇతని వల్ల సహోదరుల ద్వారా క్రైస్తవ్యానికి చాలా నష్టపోయిద్ది మన క్రైస్తవ్యం. మన సహోదరుల ద్వారా
రాజీకి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఆ సమయాల్లో కూడా మీరు ఒక్కసారి కూడా ఇంకా తలొగ్గొద్దు. లేదు అవకాశం. నేను ఉమ్, నేను చెబుతున్నా కదా! అతడు ఉమ్, క్రైస్తవ లిస్ట్‌లో ఉన్నంత వరకు మాత్రం నన్ను నేను తగ్గించుకొని నేను అతనికి సారీ చెప్పాను. ఉమ్, ఆహ్, అతను చెప్పిన దాన్ని నేను ఆలకించాను. నేను చాలా ఆలోచించాను అతని గురించి. ఒక ఉమ్, సహోదరుడిగా ఆలోచించాను. అరే! ఉమ్, ఇది కరెక్ట్ కాదులే. మనం ఎందుకులే పోనీ ఆయన పాపాన ఆయన పోతాడు. ఉమ్, మనం మనమే క్షమిద్దాం. మనమే తగ్గించుకుందాం అని చెప్పేసి నేను ఏకాడికి మన సహోదరులు ఎంతమంది మెసేజ్‌లు పెట్టి ఫోన్ చేసి, "అన్న ఆ వీడియో చాలా బాగా చేశారు మీరు. అదెందుకు ఉమ్, మీరు రావట్లేదు, ప్లే అవ్వట్లేదంటే" వాళ్ళకేం సమాధానం చెప్పలేక నేను రెస్పాండ్ గూడా అవ్వలే ఇప్పటి వరకి. అవును. ఆ! సరే ఒకతను కామెంట్ పెడితే, "పోనీలెండి బ్రదర్ మన సహోదరుడే గదా! మనమే క్షమిద్దాం" అని గూడా నేను పెట్టాను. అది ఉమ్, ఉమ్, ఒక చోట మొన్న ఎప్పుడో పెట్టాను. చూడండి మీకు ఉమ్, కావాలంటే. మన ఉంటది సహోదరుడే ఎప్పుడైనా. గదా బ్రదర్! ఉమ్, మనమే క్షమిద్దాంలే పోనీ. మనం ఒకళ్ళనొకళ్ళం ఉమ్, క్షమించుకుందాం అన్నట్టుగా నేను కామెంట్ పెట్టా. ఉమ్, నేనింత తగ్గించుకొని నేను సోదర ప్రేమను చూపిత్తంటే అతను నా మీద ఎంత విషం ఎల్లగక్కుతున్నాడో చూసారా మీరు? అవును, అవును, కాబట్టి అవును. ఇప్పుడు ఈ క్షణం నుంచి నేను అతని మతోన్మాదుల లిస్ట్‌లో ఏసా. ఉమ్, ఇంక క్షమాపణలు గిమాపణలు ఏముండవు. ఉమ్. మతోన్మాదులకి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంటదో ఇతనికి అలాగే ఉంటది. కొట్టండి, బ్యాండ్ ఆ! అట్టాగే అంతే. కొట్టండి. చెయ్యపోతే ఇంకోటి మాత్రం ఇతన్ని ఇంక ఉపేక్షించను జరగబోయే బ్రదర్ మన నేను. వాళ్ళు ఉన్న పెద్ద డిబేట్ ఇతన్ని జరగబోయే దాంట్లో ఉపేక్షించను మాత్రం నేనింక. ఆ, ఇతన్ని ఉపేక్షించను. తర్వాత వాడు కరుణాకర్ గాడు వాడి వ్యవహారం ఏందో కూడా తేలుత్తా నేను. వదిలిపెట్టను. రోజు మీరేదో వీడియోలు చేసి నేను ఉన్నానన్నారు కదా, వదిలిపెట్టనింక ఈళ్ళ వదలండి. వ్యవహారం. అవి వదలండి. అది. ఇక ఆ అమ్మకి అబ్బకి మొత్తం అయ్యే మాట్లాడాలి. ఎందుకనంటే వాడికి రాకపోయినా కానీ ఆడి చెంచాలకి రావాలి రోషం. చెంచాలకు వచ్చేసి మిమ్మల్ని పిలవాల్సిన పరిస్థితి ఆడికి చెంచాలకి కల్పించబడాలి. ఆల్రెడీ రోషం వచ్చి ఒక 4, 5 సంవత్సరాల నుంచి వాడికి ముందుకు ఉమ్. నెడతన్నా గాని వాడు వెనక్కి పరిగెత్తున్నాడు బ్రదర్. ఏం చేద్దాం పరిగెడతాడు, చెప్పండి? పరిగెడతాడు. ఆడు వాడు ముందుకు వీగిపోతాడని ఆడికి నెడతన్నా తెలుసు. అందరూ కలిసి ముందుకు నెడతన్నా వాడు మళ్ళీ ఎందుకు వెనక్కి ఈ పరిగెత్తున్నాడు. రోజు మీరు పెట్టిన వాడి వీడియో ఆటలు ఎవరి దగ్గర ఆ సాగుతాయి, ఎవరి ఆ దగ్గర సాగవు గ్రంథంలో అనేది వాడికి నన్ను తెలుసు. నమ్మితే నన్ను నమ్మకపోతే శిక్షలు ఏంటి అనేది మీరు అవి కానీ ఆ పుస్తకాలు కానీ చూపించుంటే. రెండే రెఫరెన్స్‌లో పెట్టాను బ్రదర్. 10 రెండే పేజీలు చెప్పారు, ఇంక ఉన్నాయి. మీరు చాలా పేర్లు 10 చెప్పారు. పేజీలున్నాయి. ఇంకా చాలా చెప్పారు, వస్తన్నాయి. అదే నేను ఇక ఈ అంటుంది. నెలలో పుస్తకాలన్నీ మీ చేతిలో ఉంటే మీరు ఒక్కొక్కడు ఒక్కొక్క డిబేటర్ అవుతారు. నా కోరిక ఆ, అదే. అవును. నేను అలా చూడాలనుకుంటున్నా మీలాంటి సహోదరులందరిని. నా బాధ సాంబశివరావు ఏంటంటే పక్కన సాంబశివరావు మరుగైపోయిన ఇబ్బందేం లేదు. సింగిల్ మనం రౌండ్ లో కొడితే ఇప్పుడు ఒక డిబేట్ పెద్ద జరిగితే అందరు కూర్చుని మనోళ్ళు ఒక 5, 6 ఆడ ఎంతమంది తెచ్చుకొని కూర్చుంటే. క్రైస్తవుడు బ్రదర్. ఉమ్, క్రైస్తవుడు ఉమ్, పైచేయిగా ఉండాలి ఎక్కడ గూడా. ఎవరితో అవును, చర్చించినా సరే, అవును, హిందూ ఒక ఒక మతోన్మాది ముందు ఉమ్, క్రైస్తవుడు చిన్నబోకూడదు. అవును, క్రైస్తవుడు అవును. అవమానపడకూడదు. ఎందుకంటే ఇది క్రైస్తవుడు జీవగ్రంథం అండి, దీంట్లో తల జీవం ఉంచుకొని ఉంది. పోకూడదు. నేను కోరుకునేది అదే దీంట్లో బ్రదర్. దీంట్లో మన జీవం క్రైస్తవుల ఉంది. నుంచి నేను ఉమ్, కోరుకునేదేందంటే, ఇప్పుడు నేను ఈ పుస్తకాలు తయారు చేయడానికి కూడా, అవును. క్రైస్తవుడు తలంచుకొని నిలబడకూడదు. అవమానంతో మనోడు ఉండకూడదు. బైబిల్ ఎవడైనా ఒక గురించి మాట ఎన్నైనా అన్నప్పుడు మనోడు ఆడికి ధీటుగా సమాధానం చెప్పాలి, బైబిల్ ప్రశ్నించాలి. గురించి ఎన్నైనా సమాధానం చెప్పగలుగుతాడు కానీ ఇతర గ్రంథాల గురించి మన వాళ్ళకి ఆ! నాలెడ్జ్ తక్కువ. వాటి మీద కూడా అది పట్టుండాలి. అదే నేనంటుంది. అది మీరు బైబిల్ నుండి చేయగలుగుతున్నారు. ప్రశ్నించాలి. బైబిల్ నుంచి ఆన్సర్ చెప్పాలి. వాడి గ్రంథాలు, ఉమ్, ఇదిగోరా నీ ఉమ్. గ్రంథాలు నువ్వు లేదంటున్నావు. నువ్వు ఇదిగో ఇక్కడ అడిగితే ఉంది మేము చూడు అడుగుతాం, అని నువ్వు అడిగితే సమాధానం మేము చెప్పగలి. అడుగుతాం. ధైర్యంగా డిబేట్ చేయగలగాలి ఎక్కడ గూడా. అవును. ప్రతి ఒక్కడు ను- ఒక డిబేటర్ అవ్వాలి. నువ్వు అడిగిన సాంబశివరావు దానికి మేము సమాధానం చెబుతాం. సాంబశివరావు ఏదో గొప్ప అనిపించుకోవాలి, పెద్ద ఇది కాదు, కాదు. అనిపించుకోవాలి సమాజంలో. నాకు అది ఏ మెటీరియల్ క్వశ్చనా లేదు. మెటీరియల్ ఇవ్వటం అంతే అట్ట కాదు అవతల బ్రదర్. వాళ్ళకి. నాకైతే ఈ జాన్ బాబు అంత పిచ్చి నాకు లేదు. మీరు నమ్మండి, ఉమ్. నమ్మకపోండి. అవును. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అది. నన్ను ఇప్పుడు మీరు మనం సబ్స్క్రైబులు చేయండి, తగ్గించుకుంటే నా ఛానల్ షేర్ చేయండి అని కూడా పెద్దగా చెప్పినట్టు నేను నేను ఎక్కడ చెప్పను చూడలా. బ్రదర్ ఆ విధంగా. ఆ, క్రైస్తవుడు ఎప్పుడైనా ఒకటి ఉమ్, గుర్తుపెట్టుకోవాలి నన్నడిగితే. ఉమ్, ఉమ్, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ క్రీస్తు ఉమ్. పాదాల ఉమ్. చాటున మనం మరుగు చేయబడతామో, దేవుడు ఎత్తిస్తాడు. ఆయనకు మహిమకరంగా మనం ఎప్పుడు ఆయన్ని మనం హెచ్చిస్తామో, ఉమ్. అప్పుడు ఆయన 10 రెట్లు ఎక్కువ మనల్ని హెచ్చిస్తాడు అదే తెలుసా? నన్ను గనపరచువారు నేను మనం గనపరుస్తాను మనం అన్నాడు మనం అంతే. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. వాక్యం అండి అది, మనం నన్ను ఉన్నతమైనంగా గనపరచువారిని నేను. మనం హెచ్చైన ఉమ్, స్థాయిలో ఉండేటట్టు దేవుడు చేస్తాడు ఉమ్, మనం. ఉమ్. ఎందుకంటే మనం ఆయన 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 గురించి మనకు తెలుసు కదా! ప్రాణమే పెట్టాడు అవును, మన కోసం. అవును. నన్ను అట్లా గనపరచువారు నేను కాకుండా దేవుడిని గనపరుస్తాను పక్కన అన్నాడు. పెట్టి అందరం మనల్ని నా గురించి ఏదో గొప్పగా అనుకోవాలి. ఉమ్, నా గురించి ఏదో పెద్ద ఇదిగా అనుకోవాలని అనుకుంటే అది ఉమ్. దాంట్లో విజయం ఉండదు. అపజయం ఉంటది. అది అవును, ఎవరైనా తను గావచ్చు. తను హెచ్చించుకున్నవాడు ఎవరైనా తగ్గించబడిన గావచ్చు. అంటే మరి ఏంటి ఇదే కదా. ఆ! ఉమ్. అట్ట కాకుండా దేవుడిని అది హెచ్చిస్తే తెలియట్లా నేను జాన్ మిమ్మల్ని బాబుకి. హెచ్చిస్తా. అది తెలియట్లా. ఆయనకి అంటే ఆయనకి బైబిల్ ఆ ఒక్క నాలెడ్జ్ మాటలో లేదు. మనకు అర్థమవుతుంది బ్రదర్. రాత్రి మీరు అడిగినప్పుడు ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఏంది జాన్ బాబు కంటే నేనేమన్నా తక్కువ? అదే మన ఆ, సారీ హనీ హనీ జాన్సన్ జాన్సన్ కంటే కదా. నేనేమన్నా తక్కువ? నేను ఎందుకు ఇస్తానండి ఆ ఆ! పోస్ట్ అంటున్నాడు. మీరు బైబిల్ని హైలైట్ చేయడానికి వెళ్ళారండి, మిమ్మల్ని కాదు కదా అన్న. ఇక ఆయనకి వచ్చేసిందండి బీపీ, వచ్చేసి ఫోన్ కట్ చేసి వాటర్ తాగి నేను బ్రదర్ మీరు ఇట్లా సపోర్ట్ చేయొద్దు అది ఇది అని ఇక ఆయన మాట్లాడలేడండి. దయచేసి ఇక మీదట ఆయన్ని ఉతకడం కాక ఉతకటే దాంతో ఉతకటం అని పాటు. గాదు గానీ, ఆయన ఉమ్. అన్న మాటలకే నేను ఖచ్చితంగా అదే ఏందనేది మళ్ళీ అదే అదే ప్రజల్లోకెళ్తాను. అదే ప్రజల అది నా ముందు దృష్టిలో పెడతాను. ఏం అది నా జరిగిందనేది మొత్తం దృష్టిలో ఇది ఉతకడం పెడతాను. ఆ ఉతకడం కూడా అవసరం. ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రదర్. ఎవరు తప్పు, ఉమ్, ఎవరు తప్పు అనేది. ఎందుకంటే నేను ఉమ్, రుజువులతో పెడతా. ఆధారాలు సహా ముందు పెడతా ప్రజల ముందు. అవును. మీరు ఇందాక వాళ్ళకి ఏదైతే కాల్ అర్థమైపోద్ది ఎవరు రికార్డ్ లో ఎలాంటి చెప్పారో దేవుళ్ళనేది. ఇప్పటికే అది అర్థమైంది ఉందండి. వాళ్ళకి.
ఉమ్, ఇప్పుడు అర్థమైంది. నేను మరిన్ని అసలు ఈ ఉమ్, జాన్ బాబు సంగతి ఏందనేది కుయుక్తులన్నిటిని ఉమ్, నేను బయట పెడతా. జాన్ బాబు సరే సార్. కుయుక్తులన్నిటిని బయట పెడతాను. ఇంక నేను ఉమ్, వదిలిపెట్టను. అతను మతోన్మాదుల లిస్టులో వేసేసా. నా దృష్టిలో వేసేసారు. అతను క్రైస్తవుడు కాదు. ఎటువంటి తోటి అభ్యంతరం లేదు సహోదరుల ఎవరికి. గురించి ఈ రకంగా లేనిపోయిన అబద్ధాలు అసలు ఉమ్, ఈ రకంగా చెప్తా ఉంటే మతోన్మాదులకు ఫేవర్‌గా మాట్లాడుతుంటే ఉమ్, ఈ జాన్ బాబు నిజంగా సిగ్గు శరం ఉండేవాడైతే ఉమ్, ఆ కరుణాకర్ గాడితో అంత ఇదిగా ఉండడు. ఎందుకంటే వాడు అవును. మాట్లాడిన మాటలు వాడు మా తిట్టిన మా బూతులు. మా మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారు. మీ ఉమ్, అవును. పాస్టర్‌లందరూ మీ పెళ్ళాలను తెచ్చి మా కుర్రోళ్ళ దగ్గర అవును. పండబెట్టండి అని మాట్లాడాడు. అవును. అవును. తెలుసా? అవును. గట్టిగా స్పందించాను నేను గతంలో. అవును. నేను గట్టిగా చూసాను. బుద్ధి చెప్పేవాడికి మామూలుగా చెప్పల. ఉమ్, ఉమ్, ఉమ్. మీ పాస్టర్ల పెళ్ళాలందరిని తెచ్చి పండబెట్టండి. మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పి వీడియో చేశాడు. వాడి బుద్ధి బ్రాహ్మణోళ్ళ వాడు ఎంత దగ్గర నికృష్టుడు పండబెట్టింది వాడు. ఎవరో మరి వాళ్ళ వాడు గ్రంథాల్లో. ఎంత ఉమ్, దుర్మార్గుడు వాడు. ఉమ్, ఉమ్. ఆ! అవును. వాడితో ఫ్రెండ్‌షిప్పా నీకు? అవును. అంటే ఇక వాడి చేత ఎన్ని మాటలైనా అనిపించుకుంటావు నువ్వు. వాడి ఉమ్. చేత ఇప్పుడు మేము నమ్మే దేవుడిని యేసుక్రీస్తుని ఎన్ని మాటలైనా దుర్భాషలైనా ఆడిత్తావా వాడి చేత నువ్వు? మేము ఆ, చూత్తా ఊరుకోవాలా? ఈయనకు వెలుగుదూత ఆత్మలండి. ఈయన సోది. ఈయనక ఇక దయచేసి ఈయన్ని ఎంకరేజ్ ఈయన్ని ఇంక చేయకపోగా ఎంకరేజ్ చేయను. ఇతను బాయ్‌కాట్ చేయాలి అసలు క్రైస్తవులంతా ఇలాంటోడిని. బాయ్‌కాట్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్‌లో దుర్మార్గుడిని ఈ బాయ్‌కాట్ డిబేట్స్‌లో చేత్తేనే బావుంటది. ఎటువంటి ఎందుకంటే ఇలాంటోళ్ళు ఉండకూడదు. ఇన్వాల్వ్‌మెంట్ ఇలాంటి వాళ్ళని లేకుండా చేయండి. క్రైస్తవ్యానికి నష్టం చాలా దారుణమైన నష్టం జరుగుతుంది ఇలాంటి వల్ల. నాకది ఎప్పుడు అర్థమైందండి. అర్థమయ్యి పరమ నాకు దుర్మార్గుడు ఇతను నా మామూలోడు కాదు. ప్రాంతీయ అభిమానం కూడా లేకుండా, ఎందుకంటే ఒకప్పుడు మా దగ్గరోడు ఇట్లా అవుతున్నాడంటే మాకు కొంచెం అభిమానం ఉంటది కదండి. కొంచెం పైకి వస్తున్నాడు అంటే అయినా ఈయన చేసే పని చూసి బాబు ఈయనకో దండం అంతలా అనుకున్నా నేను. ఈర్ష్య. ఇప్పుడు మొన్న ఉమ్, నాతో ఫోన్‌లో కూడా మాట్లాడతా ఏం చేయమంటారు మరి? ఉమ్, అందరూ కింద సాంబశివరావు అని కామెంట్లు పెడుతున్నారు. నన్నేం ఉమ్, చేయమంటావు? అంటే ఉమ్. పెడతారయ్యా వాళ్ళు కామెంట్లు. అయితే అది నా తప్పా? మీరు ఆ వాళ్ళ అభిప్రాయం క్లిప్లన్నిటిని ఉంటది. ఎడిట్ ఇప్పుడు చేసి సాంబశివరావు ఈ గురించి, రోజు జాన్ మీరు బాబు వీడియో గురించి, పెట్టాలి సార్. ఇంకొకళ్ళ గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటది. వాళ్ళ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తారు. ఉమ్, అది తప్పు పట్టకూడదు మనం. ఏమను ఇప్పుడు మీరు నా వీడియోల కింద రావచ్చు. జాన్ బాబు గారు చాలా మంచిగా మాట్లాడుతున్నాడండి. అవును. లేదా జాన్ బాబు గారు పలానా అని అంటే అది వాళ్ళ లైక్ అభిప్రాయం. కొడతారు. దాన్ని గౌరవించాలి లైక్ మనం. కొడతారు. లైక్ కొడతారు వాళ్ళ అవతల అభిప్రాయాన్ని మనం కామెంట్ కి. గౌరవించాలి. అంతేగాని ఇలా అంటున్నారే, అబ్బే అవును. అవతలోడిని పొగుడుతున్నారే నాక నా 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 వీడియో కింద ఇది అప్పుడు కరెక్ట్ దేవుణ్ణి కాదని చెప్పేసి నువ్వు స్తుతించాలండి. నువ్వు దాన్ని పొగిడితే తప్పుపడితే ఎట్లాగా? మన సేవకుని తోటి సేవకుని ఇంకోళ్ళు పొగిడితే దేవుని స్తుతించాలి. అంతేగాని అసలు ఉమ్, అంత ఈర్ష్యపరుడు ఇలాంటోడిని అసలు అబ్బే గుంటనక్కండి ఇతను. ఉమ్, కుయుక్తులు, గుంటనక్క ఉమ్. కుయుక్తులు ఇయన్నీ గూడా. సార్ సరే మీరు ఇతనికి మాత్రం ఈసారి జరిగే ఇతను మెగా మనం డిబేట్ లో మీరు మనం మాత్రం మనం కూర్చోవాలి సార్. ఇతన్ని గౌరవింపదగినటువంటి వ్యక్తి కాదండి ఈయన. అవును. నాకు దేవుణ్ణి బట్టి. అర్థమైపోయింది. దేవుణ్ణి బట్టి అంతే. అంతే. దేవుణ్ణి బట్టి దేవుడిని కూడా. బట్టి. ఉమ్, ఎందుకంటే ఇంకా దేవుడి నామానికి అవమానం తెస్తున్నాడు ఈయన పదే పదే. వాళ్ళ అవును. దగ్గర అవును. వాళ్ళ చేత తిట్టిస్తున్నాడు అదే పనిగా. మనకి వ్యక్తిగతంగా ఏదో అన్నాడని కాదు, దేవుడి నామానికి అవమానం తెస్తున్నాడు అంతేగాని. నా దా వ్యక్తిగతంగా నేను ఆలోచించేవాడినైతే నేను అతను సారీ చెప్పను బ్రదర్ మొన్న. అవునవును. అవును. అవునవును. నా వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా అయితే దేవుడి నేను నామానికి దూషణ పాలుగా అవ్వడానికి నన్ను కారణం తగ్గించుకొని అవుతున్నాడు నేను ఎంత కాబట్టి. తగ్గించుకున్నానో ఆలోచించండి ఒకసారి. అవునవును. నేను జాన్ విన్నాను. బాబు గారు నేను పెట్టిన అసలు వీడియోలో మీరు ఇంత డీటెయిల్స్ నాకు చెప్పవసరంలా. ఆయన చెప్పే విధానంలోనే అర్థమైపోతుంది మీరు తగ్గించుకున్నారని. ఆయన చూపించిన వాటిల్లోనే. మీరు అసలు చెప్పుకోవాల్సిన ప్రత్యేక పని లేదు. అందుకే బ్రదర్. అందుకే ఇప్పుడు ఉమ్, జాన్ బాబు ఉమ్, తగ్గట్టుగానే నేను బుద్ధి చెప్తాను. ఉమ్, ఉమ్, వదిలిపెట్టను ఇంక జాన్ బాబుని మాత్రం. ఎందుకంటే చాలా దారుణం. ఇలాంటోళ్ళు క్రైస్తవంలో చీడ పురుగులు ఉమ్, లాంటోళ్ళు. ఉమ్, నేను నీతిమంతుడిని, నేనేదో పత్తిత్తునని చెబుతున్నాడు కదా! ఉమ్. బయటపడినాక గూడా, ఒక దొంగ అవును. లాగా అవును. దొరికినాక గూడా, అవును. ఇంకా నేను పత్తిత్తునని కవర్ చేసుకునే ప్రయత్నం చేత్తన్నాడు. నా ఎదుటోళ్ళ మీద ఆ నిందేత్తన్నాడు. అవును. అవును. చూత్తా ఇక అన్ని ఆధారాలుండా ఉమ్, రుజువులన్నీ బయటపెట్టి జాన్ బాబు సంగతేందో ఉమ్, నేను తేలుస్తా ఇప్పుడు. ఉమ్. వదిలిపెట్టను నేనింక. ఆ సరే ప్రైవేట్‌లో సార్. పెట్టిన వీడియో గూడా మళ్ళీ పెట్టండి. నేను రిలీజ్ చేత్తన్నాను. చేయండి సార్. చేయండి. ఓకే. ఆల్రెడీ రాత్రి వినేసాను మొత్తం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థాంక్ యూ యూ సో బ్రదర్. మచ్. మీరు మాత్రం జరగబోయే డిబేట్‌లో మాత్రం టీమ్ వర్క్‌లో మీరు కూర్చోవాలి సార్. ఖచ్చితంగా బ్రదర్. మేము ఆ దాని మీద విధంగా. పక్కా ప్లాన్ జేత్తాను. ఆ! నేనొకటే నమ్ముతాను ఎప్పుడైనా సరే. హ్మ్. నాకు ఈ హ్మ్. జాన్ బాబు లాంటి గుంట నక్కలు వాళ్ళు హ్మ్. ఈళ్ళు పోయి వాడిని తీసుకొని రావటం గాదు గానీ డిబేట్‌కి. హ్మ్. దేవుడే, హ్మ్. దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే వాడిని తెచ్చి నా కాళ్ళ ముందు పడేత్తాడని నేను నమ్ముతున్నా బ్రదర్. అవునవును. అప్పుడు దాకా అలా మాత్రం నేను వెయిట్ చేస్తాను. దానికోసం మాలాంటోళ్ళు అంతే. సహకరిస్తాం. దేవుడి ప్రేరణతో ఖచ్చితంగా సహకరిస్తాం. ప్రార్థన చేద్దాం. మనందరం హ్మ్. ప్రార్థన చేద్దాం. ఎలాంటి హ్మ్. మతోన్మాదులకి తగిన హ్మ్. విధంగా బుద్ధి చెప్పాలా? హ్మ్. ఆ! హ్మ్. ఆ విధంగా అలాంటి అవకాశం దేవుడు మనకివ్వాలని చెప్పి దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. ఓకే సార్. థాంక్ యూ ఓకే. సార్. థాంక్ థాంక్ యూ యూ సో బ్రదర్. మచ్ సార్. థాంక్ హ్మ్. యూ.